ఆన్ చేసుకోండి. అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం పిఎంసి డిజిటల్ కి. గురు పరంపర ఈ కార్యక్రమంలో మనం ఈ రోజు 10వ రోజుకు చేరుకున్నాం. మాస్టర్ సివివి గారి యొక్క జ్ఞానాన్ని మనకి పంచడానికి, వారి గురించి అపూర్వంగా విశేషంగా మనకి మన రామ్తా మాస్టర్ అల్లా బక్షు గారు వచ్చారు. రామ్తా అని పేరు చెప్పండి, అల్లా బక్షు గారిని మనం ఎవరు గుర్తు చేసుకోలేమేమో. అల్లా బక్షు గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ వారి సాధన ద్వారా అందరికీ సుపరిచితులు. గత 2 దశాబ్దాల పైగా ఎన్నో క్లాసులు కానివ్వండి, పుస్తకాల గురించి కానివ్వండి, వివిధ ఛానల్స్ లో ప్రత్యేకంగా మన పిఎంసిలో ఎంతో జ్ఞానం ఉంది సార్ది. ఏ విషయం గురించి, ఏ టాపిక్ గురించి మనం అల్లా బక్షు సార్ పేరు ఏది కావాలో ఆ నేమ్ 2 కలిపి కొట్టామంటే ఎన్ని వీడియోస్ వస్తాయో లెక్కే లేదు. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి ప్రతిరోజు. కోదాడలో ఉన్నప్పటికీ సార్ మొత్తానికి తెలుసు. ఈ రోజు అలాంటి సార్ని మనం కలుసుకోబోతున్నాం. ఇంకొకసారి మన డిజిటల్లో బ్లూ పిరమిడ్ ఇమ్మోర్టల్ ఛానల్ ద్వారా వారి జ్ఞానాన్ని ఇంకా అందులో కూడా ఇస్తున్నారు. ఈ రోజు మాస్టర్ సివివి గారి గురించి చెప్పడానికి మాత్రం వచ్చారు కాబట్టి ఈ రోజు విశేషంగా ఆ జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, థ్యాంక్ యూ. ముందుగా పిరమిడ్ సంస్థ అనేది ఒక సంస్థ కాదు, పిఎస్ఎస్ఎం ఒక ఆధ్యాత్మిక మూమెంట్. ఈ మూమెంట్ లో మనందరం కూడా విశ్వంలో ఉన్నటువంటి అందరు గురువుల, అందరూ ఆధ్యాత్మికవేత్తల, అందరూ సిద్ధుల యొక్క జ్ఞానం తీసుకోవాలి అని నేర్పించి ముందుకు నడిపించి ఎందరెందరో మహాయోగుల గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎంతగానో ప్రోత్సహించినటువంటి నా ధ్యాన గురువు, ఆధ్యాత్మిక గురువు, శాకాహార గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పత్రిజీ సార్. ఎందుకంటే మీరు ప్రోత్సహించకుండా ఉంటే ఇంతమంది మహాగురువుల గురించినటువంటి జ్ఞానం తెలుసుకోవాలి అనే ఆలోచన కూడా రాకపోయేది. అందుకే మనది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఉద్యమం. సో మాస్టర్ సివివి గారి గురించి ఈరోజు నేను పరిచయం చేయబోతున్నాను. మీకు పరిచయం చేసే అర్హత కూడా నాకు ఉంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే 2018 అంటే 6 సంవత్సరాల క్రితం ఇదే సెప్టెంబర్ నెల 16వ తారీఖు నేను మాస్టర్ సివివి గారి ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక సంస్థలో అధికారికంగా జ్ఞానం నేర్చుకోవాలి అంటే, కోర్సెస్ చేయాలి అంటే ఇనిషియేషన్ అంటే ప్రేరణ అంటారు. ఇనిషియేషన్ అనేది ఒకనొక గురువు మనకి ఇస్తారు. అంతకుముందు మాస్టర్ సివివి గారు డైరెక్ట్ గా ఇచ్చేవారు. తర్వాత వారి శిష్య బృందం ఇస్తున్నారు. వారి శిష్యుల నుంచి ఇదే సెప్టెంబర్ 16వ తారీఖు 2018 సంవత్సరంలో ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. సో కాబట్టి గురువు గారి గురించినటువంటి పరిచయం చేసే అర్హత నాకుంది అనేటువంటి సాహసంతో నేను ప్రారంభిస్తున్నానండి. రైట్. సో 6 గంటలకి గురువు గారి ప్రేయర్ ఉంటుంది కాబట్టి నేను ప్రేయర్తో ప్రారంభిస్తాను. జస్ట్ మీరు వినండి అలా హాయిగా. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ గారి నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్ కూడా మీరు వినిపించాలి. ఎందుకంటే సివి గారి గురించి ఏది ప్రారంభించినా కూడా మనం ప్రార్థనతో మనం ప్రారంభిస్తాము. సో మాస్టర్స్ అడ్జస్ట్మెంట్స్, బ్రహ్మం లోడింగ్, గుప్త బాహిష్టచ్చ, ప్రాణ ట్రీట్, యోగా టీచ్, పరమాత్మ పరబ్రహ్మ తేజోమయ మాస్టర్ సివివి గురుదేవ మా దేహములను, మా మనస్సులను, మా ఆత్మలను తమకు సంపూర్ణంగా సమర్పణ చేసి ఉన్నాము. ఈ కింకరులను తమ దాసానుదాసులుగా అంగీకరించి ఉద్ధరించి దేహ మనస్ ఆత్మమయులమైన మమ్ము పవిత్రులను చేసి మాలోని సమస్త లోపములను సమూలంగా తొలగించి వేసి మాకు అమృత సిద్ధిని ప్రసాదించగలరు, బ్రహ్మత్వాన్ని వసంగగలరు. తమ దివ్య సంకల్పమగు లోక కళ్యాణమునందు తమరు మాకు నియోగించిన ధర్మములను సక్రమంగా విధిగా నెరవేర్చుటకు మమ్ములను తగిన వారలుగా అర్హులుగా చేయగలరు. తథాస్తు తథాస్తు
తథాస్తు. సో వెల్కమ్ మాస్టర్స్. మాస్టర్ సివివి గారి విజ్ఞానంలోనికి పిఎంసి డిజిటల్ సమర్పిస్తున్నటువంటి మాస్టర్ సివివి గారి విజ్ఞానంలోనికి మీకు స్వాగతం, సుస్వాగతం. ఎక్కడి నుంచి ఆరంభించుకుందాము అంటే, వాస్తవంగా జరిగినటువంటి ఒకానొక సంఘటన నుంచి మనం చెప్పుకుందాం. అది 1910 సంవత్సరం, 1910 1910 సంవత్సరం మే నెల 1910 సంవత్సరంలో హోలీ క్యామెట్, హేలీ అనేటువంటి తోకచుక్క ఆకాశంలో కనిపించింది. ప్రపంచం మొత్తం కూడా, ఆనాడు ప్రపంచం అంతా కూడా ఆ భయంకరమైనటువంటి తోకచుక్క అది చాలా భయంకరమైనది, భూమిని నాశనం చేస్తుంది. భౌతికంగానే కాదు, భూమి మీద జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక సంఘటనల్ని కూడా ప్రభావితం చేస్తుంది అని చెప్పి ప్రపంచం అంతా కూడా దాని గురించినటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక భయంతో నిండిపోయినటువంటి రోజులవి. ఆ మే నెలలో హేలీ తోకచుక్క కనబడ్డటువంటి సాయంత్రం అందరూ రకరకాల ఎస్టిమేషన్స్ చేస్తూ ఉన్నారు. ఈ తోకచుక్క జార్జి రాజు మరణానికి కారణమవుతుంది అని కొందరు, ఎన్నో ప్రపంచ యుద్ధాన్ని సంభవింప చేస్తుంది అని కొందరు, లేదా అనుయుద్ధం సంభవిస్తుంది అని కొందరు, లేదా సృష్టిలో ఆ కలి అవతరించి సృష్టి మొత్తాన్ని ప్రళయం వైపు తీసుకుని వెళ్తాడు అని కొందరు, లేదు ఇది కేవలం తోకచుక్క మాత్రమే అని కొంతమంది శాస్త్రవేత్తలు రకరకాలైనటువంటి వారికి తెలిసినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఆ భావజాలాన్ని చెబుతున్నటువంటి ఆ రోజు, ఆ సమయంలో సాయంత్రం పూట దక్షిణ భారతదేశంలోని కుంభకోణం అనేటువంటి ఒకానొక ఊరిలో ఒక సద్బ్రాహ్మణుడు, వెంకాస్వామి అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు తూర్పు గడ్డబీరు వీధిలోని తన ఇంట్లో కూర్చొని తన కాంట్రాక్టర్ రసీదులు రాసుకుంటున్నాడు, లెక్కలు రాసుకుంటున్నాడు. ఇవన్నీ తనకి ఇంకా తెలియదు, ఒక లెక్కలు రాసుకుంటూ కూర్చుంటూ ఉన్నాడు. అప్పుడు జరిగింది ఒకానొక అద్భుతం. మానవ జాతి ఆధ్యాత్మిక చరిత్రలో జరిగింది అద్భుతం, వాస్తవంగా జరిగింది. ఆకాశంలో మెరిసినటువంటి ఆ తోకచుక్క, హేలీ తోకచుక్క ఆరిపోతూ మాయమైపోతూ మళ్ళీ ఒక్కొక్కసారి మిరిమిట్లు గొరిపేటువంటి కాంతితో మెరుపు తీగల ఆకాశంలో అంతర్ధానం అయిపోయింది. ఇది కనిపించలేదు. కనిపించకుండా ఆ తోకచుక్క యొక్క తోక విద్యుల్లతలాగా, అంటే ఒకానొక పిడుగులాగా, పిడుగు పడేటప్పుడు ఆకాశం నుంచి ఎలాగైతే ఒకానొక మెరుపు సంభవించి ఆ పిడుగు భూమి మీద పడుతుందో, ఆ పిడుగులాగా విద్యుల్లతలాగా వెలిగి ఆకాశంలోంచి కిందికి దిగి చిలువలు పలువలుగా విస్తరిస్తూ ఆ పెంకుటింట్లోకి వెళ్ళిపోయింది. తన మానాన తాను రాసుకుంటున్నటువంటి వెంకటస్వామి గారి శరీరంలోనికి ప్రవేశించి అంతర్ధానం అయిపోయింది. అది అందరూ చూశారు, ఎందుకంటే అంత బయటికి వచ్చి మొత్తం చూస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని అందరూ గమనించారు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా. వారు ఒక్కటే మాట వారు అన్నది, చచ్చిపోయాడు వెంకటస్వామి. వెంకటస్వామి మీద తోక చుక్కలోంచి ఒకానొక పిడుగు పడింది, వెంకటస్వామి చచ్చిపోయాడు అని చెప్పి అందరూ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చారు. లోపల ఉన్నటువంటి వెంకటస్వామి గారు కూడా అచేతనులై పడిపోయారు, ఒకానొక మత్తులో ఉండిపోయారు. ఏం జరిగిందో కూడా తనకు అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత, సపర్యలు చేసిన తర్వాత, కళ్ళు తెరిచిన తర్వాత, నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను అనేటువంటి మాటలు తన నోటెమ్మటి వచ్చాయి. ఆ క్షణమే హేలీ తోకచుక్క ఎప్పుడైతే వెంకటస్వామి గారి శరీరంలోకి ప్రవేశించి అంతర్ధానమైందో, ఆ క్షణమే ఒక నూతన తేజస్సు, ఒక నూతనమైనటువంటి ఎరుక ఆయనలో ప్రవేశించాయి. ఆయన యొక్క మస్తిష్కాన్ని, నాడీ మండలాన్ని సమూలంగా మార్చివేశాయి, ఒక రిఫార్మేషన్ గా చేశాయి. అదే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన యొక్క నాడులని, మస్తిష్కాన్ని, శరీరాన్ని, నాడీ మండలాన్ని సైతం ఆదేశించినటువంటి ఒకానొక దివ్య శక్తి ద్వారా వెంకటస్వామి గారు ఆ క్షణమే మాస్టర్ సివివిగా పరిణామం. ఆ క్షణం నుంచి ఆయన మానవ జాతికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఎన్నెన్నో యోగా ప్రక్రియలను, యోగా స్కూల్ను, యోగా లైన్ని,
మనం చెప్పుకుంటున్న ఎలక్ట్రానిక్ యోగంగా చెప్పుకుంటున్నటువంటి యోగా లైన్ ను భృక్త రహిత తారక రాజయోగాన్ని ఆయన ప్రారంభించారు. మానవ జాతి ఆధ్యాత్మిక చరిత్రలో ఎంతో మంది ఆధ్యాత్మికవేత్తలు ఉంటే ఉండొచ్చు గాక, ఉన్నారు, అందరూ అద్భుతమైన వారే, ఏ ఒక్కరు కూడా తక్కువ వారు కాదు. ఎంతో మంది ఆ కాలంలో ముఖ్యంగా 1910 అంటే 20వ శతాబ్దం ప్రారంభ కాలంలో ఎంతో మంది జీవించారు. ఆ కాలంలో అది ఆధ్యాత్మికంగా సువర్ణ యుగం. ఎందుకంటే ఆ కాలంలోనే రమణ మహర్షి గారు ఉన్నారు. ఆ కాలంలోనే వీరు జీవించి ఉన్న ఆ సమయం చాలా కీలకమైన సమయం ఆధ్యాత్మిక పెరుగుదలకు. ముఖ్యంగా బ్లావెట్స్కీ గారు ఉన్నారు అదే సమయంలో. ఆ గుర్జీఫ్ గారు ఉన్నారు. గుర్జీఫ్ అదే సమయంలో ఉన్నారు. బ్లావెట్స్కీ అదే సమయంలో ఉన్నారు. రమణ మహర్షి గారు అదే సమయంలో ఉన్నారు. అరవిందుల వారు అదే సమయంలో ఉన్నారు. వల్లల రామలింగ స్వామి గారు అదే సమయంలో ఉన్నారు. మాస్టర్ సివివి గారు కూడా. ఆ మాస్టర్ సివి గారి గురించి, వారి యోగానికి సంబంధించినటువంటి బేసిక్స్ అంటే పరిచయాన్ని మీకు అందిస్తాను. నేను పూర్తి వీడియోస్ కూడా నేను చేశాను. ఒకసారి 11 days వర్క్షాప్ చేశాను. నవీన్ సార్ దాంట్లో చేశాను, న్యూ ఎనర్జీ వారియర్స్ దాంట్లో. ఈ సెషన్ అయిపోయిన తర్వాత మాస్టర్ సివివి గారి గురించి ఇంకా సంపూర్ణంగా తెలియజేయబడడానికి వాటిని మీరు వీక్షించగలరు. సో సివివి కంచుపాటి అనేది వారి ఇంటి పేరు. వారి అసలు పేరు వెంకటరావు వెంకస్వామి గారు. వీరు ఆగస్టు 4వ తేదీ 1868 సంవత్సరంలో వీరు జన్మించారు. 1868 సంవత్సరం అండి. హోలీ తోకచుక్క వారి శరీరంలోకి ప్రవేశించింది 1910 సంవత్సరం. అంటే అప్పటికి వారు వయస్సు ఎంత? 42 సంవత్సరాల వయస్సు. వారు 42 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వారికి దివ్యశక్తి వారిని ఆవాహన చేసుకుంది. వారిలో దివ్య తేజస్సు ప్రవేశించింది. ఆ తర్వాత వారు 1922లో అంటే 12 సంవత్సరాలకి, అంటే 53 సంవత్సరాల వయస్సులో తను ఫిజికల్ బాడీతో సహా వెళ్ళిపోయారు. ఎందుకు అంటే వారి ఫిజికల్ బాడీ ఎవరికీ దొరకలేదు. అంతిమ సంస్కారాలు చేయాలి అని చెప్పి కావేరీ నది ఒడ్డున వారి ఫిజికల్ బాడీని ఉంచినప్పుడు ఒక పెద్ద వర్షం, ఎండాకాలం అది. మళ్ళీ ఎప్పుడు? మే 12 1922 సంవత్సరము. వారికి 53 సంవత్సరాలు. వారికి జ్ఞానోదయం సిద్ధించి 12 సంవత్సరాలు. జ్ఞానోదయం సిద్ధించినటువంటి 12 దగ్గర అంటే 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత వారి దేహాన్ని వదిలిపెట్టారు అనుకుని ఎంతో మంది వారి దేహాన్ని అగ్నికి ఆహుతి చేయాలి అనుకున్నప్పుడు కావేరీ నదికి వరదలు వచ్చి అంత ఎండాకాలంలో వారి యొక్క పార్థివ దేహం అని చెప్పబడుతున్నటువంటి ఫిజికల్ బాడీ కొట్టుకుని పోయింది. మళ్ళీ దొరకలేదు. కానీ మా లాంటి వారికి ఆయన అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తను ఇమ్మొట్టలే. రైట్. సో వారు తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆగస్టు 4, 1868 సంవత్సరం. వీరి పూర్వీకులు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వారేనండి. ఆంధ్రప్రదేశ్లో విజయనగరానికి సంబంధించిన వారు వీరి తాత ముత్తాతలు, వీరి పూర్వీకులు. వీరి తల్లిదండ్రులు వచ్చేసి శ్రీ కుప్పుస్వామి అయ్యంగార్ గారు, శ్రీమతి కామమ్మ గారు. వీరు విజయనగర పాలనలో మన విజయనగరం ఆ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకి మైగ్రేట్ అయినటువంటి తెలుగు సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం వీరిది. అయితే వీరి నాన్నగారు ఏం చేశారు? వీరిని వారి చెల్లెలికి అంటే స్వామివారి మేనత్త గారికి దత్తత ఇచ్చారు. వారి ఇంటి పేరు కంచుపాటి సుబ్బమ్మ గారు. ఆ కంచుపాటి నామధేయాన్ని వీరు తమ నామధేయంగా స్వీకరించారు, తన ఇంటి పేరుగా స్వీకరించారు. యాక్చువల్ గా వాళ్ళ నాన్నగారి పేరు కుప్పుస్వామి అయ్యంగార్ గారు. వారి యొక్క చెల్లెలికి దత్తత ఇచ్చారు. వారి యొక్క ఇంటి పేరు కంచుపాటి. కాబట్టి కంచుపాటి వెంకటరావు వెంకస్వామిరావు వీరి యొక్క పేరు. ప్రాథమిక విద్య మొత్తం కూడా కుంభకోణంలో గడిచింది. ఉన్నత విద్య శ్రీరంగంలో సంభవించింది. ఎందుకంటే వారి మేనత్త గారు శ్రీరంగంలో ఉంటారు కాబట్టి. సో పువ్వు పుట్టగానే పరిమళించడం ఇలాంటివి ఏమీ లేవండి స్వామివారి జీవితంలో. చాలా సాధారణ జీవితాన్ని గడిపారు. ఆయన ఒక రాజకీయ నాయకుడు కూడా, ఒక కాంట్రాక్టర్. ఆ టైంలో ఆయన PWD కాంట్రాక్టర్. ఒక సంపన్న కుటుంబం, ఒక ధనవంతుడు, ఒక ధనవంతమైనటువంటి బ్రాహ్మణ కుటుంబము, ఒక PWD కాంట్రాక్టర్ గా చేసేవారు. ఆ కాలంలోనే అమిత శ్రీమంతుడు. కుంభకోణం మున్సిపల్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. ఆ కాలంలో బ్రిటిష్ గవర్నమెంట్ మీకు తెలిసే ఉంటుంది. ఆ కాలంలో ఎవరైనా బ్రిటిష్ పై అధికారులు వచ్చినప్పుడు ఆతిథ్యానికి వారి ఇంటికి రావాల్సిందే. అంటే రిచ్ పర్సన్.
ఇంకా ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎలాంటి జ్ఞానము వారికి లేదు. రాజకీయ జ్ఞానము, కుంభకోణం మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు వారు. తన యొక్క 12 సంవత్సరాల వయసులోనే వారికి వివాహం జరిగింది రుక్మిణమ్మ గారితోటి. తరువాత వారికి రుక్మిణమ్మ గారితోటి వారికి 3 అబ్బాయిలు, 1 అమ్మాయి కూడా జన్మిస్తారు. తర్వాత ఏమవుతుంది, 1906లో వారి వివాహం సంభవిస్తుంది. తర్వాత రుక్మిణమ్మ గారు మరణిస్తారు. రుక్మిణమ్మ గారి యొక్క మరణం మాస్టర్ గారిని ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయిస్తుంది. ఏమిటి, మానవుడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ మరణం అనేది ఎందుకు సంభవిస్తుంది, దీని నుంచి బయటపడేటువంటి మార్గాలు ఏమీ లేవా అనేటువంటి ఆధ్యాత్మిక ఉత్సుకత వారికి అప్పుడు కలుగుతుంది. అప్పటికే భారతదేశంలో విజృంభిస్తున్నటువంటి దివ్యజ్ఞాన సమాజం, బ్లావెట్స్కీ అంటే ఆ కాలంలో ఒక ఐకాన్. ఆ బ్లావెట్స్కీ గారితో స్థాపించబడినటువంటి దివ్యజ్ఞాన సమాజం భారతదేశంలో ఎంతో మందిని ఆకర్షించింది. అలా దివ్యజ్ఞాన సమాజంలో సభ్యులుగా చేరుతారు మాస్టర్ గారు. ఆ జ్ఞానాన్ని అభ్యసిస్తూ ఉంటారు, కానీ పూర్తి స్థాయి ఆధ్యాత్మికతలోకి అయితే రాలేదు. ఇదే సమయంలో హేలీ తోకచుక్క రావడము, మాస్టర్ గారిలో ప్రవేశించడము సంభవిస్తుంది కదా. హేలీ తోకచుక్క యొక్క అంటే తోకచుక్కలు కూడా జ్ఞానాన్ని మోసుకొని వస్తాయండి. అవి ఏంటంటే హయ్యర్ ప్లేన్స్ లో ఉన్నటువంటి, అంటే మీకు ఎలా చెప్పాలి, తోకచుక్క అంటే మన అర్థం ఏంటంటే హయ్యర్ ప్లేన్స్ ఉంటాయి కదా, హయ్యర్ డైమెన్షన్స్ ప్లేన్స్ ఉంటాయి. హయ్యర్ డైమెన్షనల్ ప్లేన్స్ కు సంబంధించినటువంటి నాలెడ్జ్ మొత్తం కూడా మీకు క్యారీ చేసుకుంటూ వస్తుంటాయి తోకచుక్కలు. అందుకనే ఈ తోకచుక్కలు కానీ, ఆ కామెట్స్ అంటాం మనం, ఈ తోకచుక్కల యొక్క దర్శనం జరిగినప్పుడు ఆ కాలంలో ఒక మార్పు సంభవిస్తుంది. ఆ ఎర్త్ మీద ఒకానొక రొటేషన్ జరుగుతుంది. ఆ టైంలో ఎర్త్ యొక్క వైబ్రేషన్ లో కూడా ఒకానొక మార్పు వస్తుంది ఆ సమయంలో. అయితే దీని గురించి కూడా ముందుగా చెప్పింది ఎవరు, బ్లావెట్స్కీ మేడం బ్లావెట్స్కీ. అద్భుత ఆధ్యాత్మిక పరిశోధకురాలు, ఆధ్యాత్మిక వేత్త. తన గ్రంథంలో ఎందరో మాస్టర్స్, తన జీవితంలో ఎందరో మాస్టర్స్ ఆమె కలుసుకుంది. మాస్టర్ కుతుహోమిని, ఎంతో మందిని, మాస్టర్ ఎంని, ఎంతో మందిని ఆమె కలుసుకున్నప్పుడు తన గ్రంథంలో చెప్తుంది, మాస్టర్స్ అనేవారు ఉన్నతమైనటువంటి తలాలలో ఉండి మానవాళికి సహాయం చేస్తూ ఉంటారు, మానవాళికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. కానీ మానవాళికి అందిస్తున్న జ్ఞానాన్ని ఇచ్చే మాస్టర్స్ మాత్రమే కాకుండా ఒకానొక మాస్టర్ భూతలంలో ఆవిర్భవిస్తాడు. భూతలంలో ఒకానొకరు మాస్టర్ గా ఆవిర్భవిస్తాడు. అది దక్షిణ భారతంలో సంభవిస్తుంది అని తన గ్రంథంలో రాస్తుంది. ఆమె గ్రంథంలో రాసినటువంటి కొద్ది కాలానికే సివివి వెంకటస్వామి గారు మాస్టర్ సివివిగా ఆవిర్భవిస్తారు. తనలోంచి ఒక అవతరణ సంభవిస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మాస్టర్ గా పిలవబడ్డ మొట్టమొదటి మానవుడు సివివి అండి. అంతవరకు మాస్టర్స్ అన్న పదం తెలియదు. మాస్టర్స్ అన్న పదాన్ని పరిచయం చేసింది బ్లావెట్స్కీ. ఉన్నత లోకాలకి చెందినటువంటి పరమ గురువులు అందరూ ఉంటారు, పరమ గురు మండలి ఉంటుంది. ఆ పరమ గురు మండలి శంభాల కేంద్ర స్థానంగా చేసుకుని పనిచేస్తూ ఉంటుంది. ఆ శంభాలలో ఉన్నటువంటి పరమ గురు మండలిని మనం మాస్టర్స్ గా పిలుస్తూ ఉంటాము అని చెప్తారు బ్లావెట్స్కీ గారు. సో మొట్టమొదటిసారిగా మానవ జాతిలో ఒకానొక మాస్టర్ ఆవిర్భవించారు. ఆయనే మాస్టర్ సివివి. మాస్టర్ గా మొట్టమొదటిగా పిలువబడ్డవారు. ఆ తర్వాత వారి శిష్య పరంపరలో అందరికీ మాస్టర్ గా వారు నామకరణం వారు చేశారు. అందరూ మాస్టర్స్ అని చెప్పారు. అంటే వారి యొక్క శిష్యులు మనం మీడియంస్ అంటాము. వారి యొక్క పేరుని షార్ట్ కట్ గా చేసి ఇంగ్లీష్ లో ముందు మాస్టర్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను అల్లా బక్షు మొహమ్మద్ కాబట్టి నేను వారి శిష్య పరంపరలో ఉన్నాను, ఇప్పుడు ఉంటున్నాను. అందుకే నన్ను మాస్టర్ ఏబిఎం అంటే అల్లా బక్షు మొహమ్మద్ గా అభివర్ణిస్తూ ఉంటారు. అలాగే అందరినీ అలా వాళ్ళ అంటే ఆ గురు పరంపరలో మాస్టర్ అని పేరు షార్ట్ కట్ లో ఉంటుంది. దాంట్లో భాగమే నా పేరు మాస్టర్ ఏబిఎం గా ఉంది. సో రైట్, మరి వారు ఏం చేశారు, వారు మానవాళికి ఏం ఉద్బోధించారు? సరే, హేలీ తోకచుక్క తమ దివ్య శక్తి తమలో వచ్చింది. అప్పుడు వారిలో జరిగినటువంటి ఆలోచన పరంపర ఏంటి, వారి యొక్క భావాలు ఏంటి, వారు ఏం అందించారు? కానీ ఎంతమంది ఆధ్యాత్మిక యోగులు ఉన్నా కూడా ఒకానొక యునిక్ గానే కనబడతారండి మనకి మాస్టర్ సివి గారు. ఒకనొక ప్రత్యేకతగానే కనబడతారు, ఒకానొక ప్రత్యేకంగానే ఉంటారు వారు. ఎందుకంటే వారు చేసిన బోధనలు, వారు సూచించినటువంటి మార్గం
ముఖ్యంగా వారు అందించినటువంటి మానవాళికి ఆ ప్రేయర్స్ కానీ ఆ కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా ఆనాటి వరకు మనం మంత్రము అంటే సంస్కృతే మనం తీసుకుంటూ వస్తుంటాం. కానీ మొదటిసారిగా తాను మంత్రాలని ఇంగ్లీష్ లో పరిచయం చేశారు. ఇంగ్లీష్ భాషలో అప్పుడే చెప్పారు వారు, ఇంగ్లీష్ ఇస్ ద స్పిరిచువల్ లాంగ్వేజ్ అని. రామ్తా కూడా చెప్తుంటారు, ఇంగ్లీష్ ఇస్ ద స్పిరిచువల్ లాంగ్వేజ్ అని. సో ఇంగ్లీష్ లో తాను కొన్ని మంత్రాన్ని తాను ప్రిపేర్ చేయడం కాదు, తనకి డైరెక్ట్ గా ఆ విశ్వ మనస్సు నుంచి తనకు అంది వస్తాయి, వాటిని తను చెప్తూ ఉంటాడు ఇంగ్లీష్ భాషలో. మంత్రం అంటే ఏంటో మీకు తెలుసు కదా, మంత్రం అంటే అదేదో మామూలు విషయం కాదండి. చెప్పాలనుకుంటున్నటువంటి జ్ఞానాన్ని సూక్ష్మ రూపంలో తీసుకొని వచ్చి ఆ జ్ఞానాన్ని, చైతన్యాన్ని, శక్తిని కొన్ని కొన్ని అక్షరాలలో లిఖితబద్ధం చేసిన తరువాత ఆ మంత్రాన్ని ఏ సాధకుడు అయితే ఉచ్చరిస్తాడో ఆ మంత్రం ఆ సాధకుడి లోపలికి ప్రవేశించి తనలో ఆ జ్ఞానాన్ని కలిగిస్తుంది, ఆ చైతన్యాన్ని మేల్కొనేలా చేస్తుంది, ఆ శక్తిని అందజేస్తుంది. అది మంత్రం అంటే. తాను ఇంగ్లీష్ లో అందిస్తారండి మంత్రాలని. మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటాయి, టోటల్ ఇంగ్లీష్ లో ఉంటాయి, మంత్రాలన్నీ కూడా ఇంగ్లీష్ లో ఉంటాయి. వాటిని ద కోర్సెస్ గా అంటారు. మనం ప్రేయర్స్ గా చెప్పుకుంటాము, కోర్సెస్ గా చెప్పుకుంటూ ఉంటాము. కానీ మంత్రాన్ని మనం ఏం చేస్తాము, 1000 సార్లు 1101 సార్లు జపిస్తూ ఉంటాము. కానీ ఈ కోర్సెస్ ని మాత్రం, ఈ మాస్టర్ గారి మంత్రాస్ ని మాత్రం 3 సార్లు జపిస్తే చాలు. 3 సార్లు అద్భుతమైన ఫలితాల్ని ఆయన చూపించారు. 3 సార్లే, ఫిజికల్ గా, మెంటల్ గా, ఆస్ట్రల్ గా 3 సార్లు, 3 డైమెన్షనల్ ప్లేన్ లో 3 సార్లు కనుక మంత్రాలని ఉచ్చరిస్తే ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు సంభవించాయి మానవుడి జీవితంలో. సో వారు వెంటనే యోగ మిత్ర మండలి ద్వారా యోగ రేఖగా చెప్పబడుతుంది, లేదా ఎలక్ట్రానిక్ యోగంగా చెప్పబడుతుంది, నూతన యోగాన్ని ప్రారంభించారు. ఆయన దాన్ని ఏమంటారంటే డైరెక్ట్ లైన్ అంటారు. డైరెక్ట్ లైన్. ఇప్పటిదాకా ఉన్నటువంటివన్నీ కూడా ఇండైరెక్ట్ లైన్స్. నేను ఒక నూతన యోగాన్ని ప్రారంభిస్తున్నాను అని చెప్పి ఒక నూతన యోగాన్ని ప్రారంభిస్తారు, డైరెక్ట్ లైన్. ఇక్కడ వారు చేసినటువంటి వర్క్ ని వారి యొక్క శిష్యులు ఎవరో మనం తెలుసుకొని మనం గమనించవచ్చండి. శిష్యుల్ని బట్టి కూడా మనం గురువు గారిని ఒక అంచనా వేయొచ్చు అంటాం కదా. ఆ కాలం నాటి అద్భుతమైనటువంటి పండితులందరూ కూడా, ఆ తరువాత కాలం నాటి ఎంతో మంది సైంటిస్టులు అందరూ కూడా మాస్టర్ గారి యొక్క శిష్య బృందంలో ఉన్నారు. మాస్టర్ గారి యొక్క యోగ సాధన చేసేవారే. మాస్టర్ యోగా అంటాం మనం, మాస్టర్ యోగా సాధన చేసేవారే. దాంట్లో అప్పటి ఆంధ్రపత్రిక సంపాదకులు, పండితంలో అగ్రగణ్యులు పిలక గణపతి శాస్త్రి గారు కానీ, మృత్యుంజయ ఆయుర్వేద ఫార్మసీ స్టార్ట్ చేసినటువంటి గూడూరి నమశివాయ గారు కానీ, 1000 పడగలు రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, శార్వరి గారు కానీ, NRBV గారు కానీ, రమణయ్య గారు కానీ, మైనంపాటి నరసింహయ్య గారు కానీ, ప్లస్ అందరికంటే ముఖ్యంగా మాస్టర్ ఈకే గారు కానీ, పేరెన్నిక గల మన వేటూరి సుందరరామూర్తి గారి నాన్నగారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కానీ, వేటూరి ఆనందమూర్తి గారు కానీ, వీరందరూ కూడా ఈయన యొక్క మాస్టర్ యోగా సాధన చేసిన వాళ్ళే. చూడండి, ఇంతమంది అగ్రగణ్యులు, పండితులు, సైంటిస్టులు, డాక్టర్స్, దీంట్లో డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, పండితులు ఉన్నారు, వీరందరూ కూడా సాధన చేశారు అంటే దాని యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవాలి. అందుకే వారు భృక్త రహిత తారక రాజయోగం అన్నారు. వారి యొక్క యోగాన్ని భృక్త రహిత తారక రాజయోగం అన్నారు. ఈ పదంలోనే మనకంతా విడమర్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భృక్త అంటే కంటికి కానరానిది, రహస్యమైనది అంటే మాయా అని అర్థం. భృక్త అంటే రహస్యమైనది, మాయా అని అర్థం. రహిత అంటే తొలగింప చేసేది లేదా బహిర్గతం చేసేది. తారక అంటే శ్రేష్టమైనది, ఒక పరిణతిని సాధించి పెట్టేది తారక. రాజయోగం అంటే మనం తెలుసు కదా, ఆ గృహస్థ జీవనంలో ఉంటూనే పరమాత్మతో అనుసంధానం గావించబడడం రాజయోగం. సో ఆయన ఇచ్చినటువంటి రాజయోగం భృక్త రహిత తారక రాజయోగం అంటే కంటికి కానరాని మాయ ఏదైతే ఉందో దానిని బహిర్గతం చేసేటువంటి ఒకానొక శ్రేష్టమైనటువంటి రాజయోగం. ఈ మార్గం ద్వారా మనం పరమాత్మతో అనుసంధానం చేయగలము. రైట్? అందుకే ఇది నిజంగా శ్రేష్టమైనదిగా మనం చెప్పుకోవచ్చు. నేను సాధన చేశాను, సాధన చేస్తుంటాను. అది కూడా మన బ్లూ పిరమిడ్ ఇమ్మోర్టాలిటీ, మన బ్లూ పిరమిడ్ లో కూడా, మన అమృత స్కూల్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీలో కూడా వీరి యొక్క ప్రేయర్స్ కూడా ఉంటాయి. కుండలిని ఎరేజింగ్ లో భాగంగా వీరి కోర్సుల్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాము.
నేను అదే ఒక సిరీస్ ప్రారంభించాలి అనుకుంటున్నప్పుడు మ్యామ్ కాల్ చేశారు, మేడమే అన్నారు మాస్టర్ సివి గారి గురించి చెప్పండి సార్ అని చెప్పన్నట్లుగా. యాదృచ్ఛికం కాదు, కాకతాళీయం కాదు, అది ఒక డిజైన్ లాగా జరిగింది. ఎందుకంటే నేను ఒక సిరీస్ ప్రారంభించాలనుకుంటున్నాను మాస్టర్ గారి గురించి మళ్ళీ. ఎందుకంటే చెప్పాను అప్పుడు 11 days వర్క్షాప్ చెప్పాను, కానీ ఇంకా పూర్తిగా కోర్సెస్ ని చెప్పుకుంటూ ప్రారంభించాలి అన్నటువంటి ఆలోచన. రైట్. సో ఇది వారి భుక్త రహిత తారక రాజయోగం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే అండి, మానవాళికి శాశ్వత జీవితాన్ని ఇవ్వడానికి ఈ యోగం ఆవిర్భించింది. ఈ యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మానవాళికి శాశ్వత జీవితాన్ని ఇవ్వడానికి, మానవాళిని రోగము నుంచి, దుఃఖము నుంచి, బాధ నుంచి విముక్తుల్ని చేయడానికి, మానవుడి జీవితాన్ని శాశ్వతం చేయడానికి ఈ యోగం ఆవిర్భవించింది మాస్టర్ గారి ద్వారా. పరమగురు మండలి డైరెక్ట్ గా మాస్టర్ లో ప్రవేశించి ఆయనతో ప్రారంభింప చేశారు, తమ శక్తిని జ్ఞానాన్ని మొత్తాన్ని అందించారు. అందుకే దీని మొత్తాన్ని కూడా మాస్టర్ గారు ఆయనలో ఎప్పుడైతే హెలికామెట్ అనేది తనలో జ్ఞానాన్ని అందించడం ప్రారంభించిందో, ఆయన మాస్టర్ ఎంటీఏ అనే పేరుతోటి, అంటే మాస్టర్ ఎంటీఏ నుంచి నాకు అందుతుంది ఇదంతా జ్ఞానం అని చెప్పి, తాను ఏ జ్ఞానం అయితే తనలో ఇక్కడ గొప్పతనం ఏంటంటే మాస్టర్ గారు తనలో ఏ జ్ఞానం అయితే ప్రవేశించిందో ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని రికార్డ్ చేశారండి. తన డైరీస్ రూపంలో మనందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు, అంతా రాశారు. తనకి ఏ జ్ఞానం అందించబడింది, ఏ కోర్సు ఎలాంటి సమయంలో అందించబడింది, ఇలాంటివన్నీ కూడా ఆయన మనకి డైరీస్ రూపంలో రాసి మనకి అందించారు మనకి. కానీ ఈ లైన్ లో ఉన్నవారు దాన్ని సంపూర్తిగా అర్థం చేసుకున్నారు, కొద్దిమంది అర్థం చేసుకోలేకపోయారు. కానీ నేను స్టడీ చేశానండి ఆ డైరీస్ ని, నేను స్టడీ చేశాను ఆ 3 మాస్టర్ గారి డైరీస్ ని కూడా కూలంకషంగా స్టడీ చేయడం జరిగింది. వాటి మీద అంటే ఏంటంటే ఓకే, ఒక ఇనిషియేషన్ తీసుకుని మాస్టర్ గారి దగ్గర ఒక శిష్యుడిగా ఉన్నా కూడా ఒక సాక్షిగా గమనిస్తూ ఉంటాను కాబట్టి వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని స్టడీ చేయడం జరిగింది. అందుకని అసలు దాంట్లో అసలు మాస్టర్ గారు ఏం చెప్పారు, అసలు వారు మనకు అందించినటువంటి సబ్జెక్ట్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అసలు వారు మనకి ఏం అందించారు, ఏ గురువు గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నా కూడా ఓకే, మన ప్రారంభంలో తల్లిదండ్రులు, వివాహము. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే రుక్మిణమ్మ గారు దేహం విడిచిపెట్టిన తర్వాత మదర్ వెంకమ్మ గారిని వారు వివాహం చేసుకున్నారు. అప్పటికి మాస్టర్ గారి వయసు 36 సంవత్సరాలు. వెంకమ్మ గారిని తన యొక్క 38వ ఏట పెళ్లి చేసుకున్నారు వెంకమ్మ గారిని. సో వెంకమ్మ గారి ద్వారా మాస్టర్ గారు ఎన్నో ప్రయోగాలు చేశారండి. ఎన్ని ప్రయోగాలు చేశారంటే మన ఊహకు కూడా అందనివి, కనీసం మన విజువలైజ్ అసలు మనం ఆలోచించలేమండి, అట్లాంటివి చేశారు. ఆయన వెంకమ్మ గారిని తన యొక్క వాయిస్ తోటి ఒక ట్రాన్స్ స్థితిలోనికి తీసుకొని వచ్చి వెంకమ్మ గారి యొక్క ఆస్ట్రల్ బాడీని అన్ని లోకాలకు పంపించేవారు. అన్ని ఆల్ డైమెన్షన్స్ కి పంపించి అక్కడ ఏం జరుగుతుందో వెంకమ్మ గారిని అడిగేవారు, వెంకమ్మ గారు చెప్పేవారు. తన ఆస్ట్రల్ బాడీతో అక్కడ చూసింది మొత్తం కూడా తన ఫిజికల్ బాడీతో తను చూసేవారు. ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఇంగ్లీష్ లో రాశారండి మాస్టర్ గారు. ప్రతిదీ కూడా ఇంగ్లీష్ లో ఉంటుంది, వారి ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ లోనే వారు రాసుకుంటారు. అయితే వెంకమ్మ గారు చూసి చెప్పేవారు మాస్టర్ గారికి, మాస్టర్ గారు చెప్తూ ఉంటే మాస్టర్ గారు దాన్ని లేఖబద్ధం చేసేవారు. అలా అన్ని తలాల యొక్క జ్ఞానాన్ని వెంకమ్మ గారి ద్వారా మాస్టర్ గారు ఒక ప్రయోగశాలగా ఎంచుకున్నారు వెంకమ్మ గారిని. అందుకే మదర్ వెంకమ్మ గారు చేశారు. వారు చెప్పినటువంటి సబ్జెక్ట్ మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ద్వారానే ఒకనొక మాస్టర్ ని మనం సరే అంచనా వేయడం మనకి పెద్ద పదం కాదు, మనం తెలుసుకోగలం సంపూర్తిగా. వారు చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే తెలుసా మై డియర్ ఫ్రెండ్స్, అందుకే మనం వీటిని యోగ పరిశోధనలు అంటారు. మాస్టర్ గారు ఏదో యోగ సిద్ధాంతాలు చెప్పలేదు, యోగ పరిశోధనలు. పరిశోధించాడు. మదర్ ద్వారా తెలుసుకున్నవి అన్ని తన శరీరంలో ఎలాగైతే ఒక హోమియో డాక్టర్ అయినటువంటి హానీమెన్ గారు హోమియో మెడిసిన్ ని తన శరీరంలో పరీక్షించి ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అది మొత్తం రికార్డ్ చేసి ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్ అయిన హోమియోని ప్రపంచానికి అందించారో, మాస్టర్ గారు కూడా ప్రతి ప్రేయర్ ని కూడా తన పైన తాను, ప్రతి కోర్సుని కూడా తాను చేసి ముందు దాని యొక్క అవుట్పుట్ ని రాసి అది తన శిష్య బృందానికి అందించారు. తన ఒక సైంటిస్ట్, తన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్, తన ఒక యోగ పరిశోధకుడు. అందుకే మాస్టర్ గారు చేసిన యోగ పరిశోధన, రైట్. సో వారు చెప్పినటువంటి ఆ యోగ పరిశోధనలు, యోగ రహస్యాలు, వాటిని మనం దేవ రహస్యాలుగా కూడా చెప్పుకుంటాం మై ఫ్రెండ్స్. అందుకే చాలా శ్రద్ధగా ఆలకించండి. మానవ మెదడు నిర్మాణములోని రహస్యాలు చెప్పారు వారు.
మనం రామ్తా చెప్పిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. వారు 1910వ సంవత్సరంలోనే వారు చెప్పుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి ప్రారంభించి మానవ మెదడు నిర్మాణములోని రహస్యాలు చెప్పారు. మానవ మస్తిష్కపు లోపలి కేంద్రాల గురించి విడమర్చి చెప్పారు. అలాగే మానవుడి కుండలిని శక్తిని మేలుకొలిపి మానవుడిలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేసి కంట్రోల్ చేసే నాడీ కేంద్రాల గురించి కూడా వారు తమ యొక్క పుస్తకంలో గ్రంథస్థం చేశారు. అది ఫస్ట్ సబ్జెక్ట్ కాంటెంట్ వారు చెప్పింది. ఏం చెప్పారు? బ్రెయిన్ గురించి మొత్తం చెప్పారు. ప్లస్ కుండలిని శక్తిని జాగృతం చేసి బ్రెయిన్ లో ఉన్న కేంద్రాల గురించి చెప్పారు. కుండలిని జాగృతం వెన్నుముకలో చక్రాలు కూడా కాకుండా బ్రెయిన్ లో మీ యొక్క మస్తిష్కంలో కూడా కొన్ని కేంద్రాలు ఉంటాయి. ఒకానొక ఆలోచన ద్వారా ఆ కేంద్రాలని జాగృతం చేసి వాటి ద్వారా మీ యొక్క కుండలిని జాగృతం చేయవచ్చు అని తను లిఖిత పూర్వకంగా చెప్పారు, నిరూపించారు కూడా. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 2 వారు చెప్పినటువంటి ముఖ్యమైన అంశం చెప్తున్నానండి నేను. ఓకే, శరీరములోకి ప్రాణాన్ని ఆకర్షించే శక్తి కేంద్రాల గురించి వారు వివరించారు. శరీరంలోకి ప్రాణాన్ని ఆకర్షిస్తాం కదా, ప్రాణం ఉంటేనే మనం ఉంటాము, ప్రాణం లేకుంటే మనం ఉండమని చెప్పుకుంటాం కదా. ఆ ప్రాణ అంటారు దాన్ని మాస్టర్. ఆ ప్రాణాన్ని ఆకర్షించేటువంటి శక్తి కేంద్రాల గురించి కూడా వారు విడమర్చి చెప్పారు. పాయింట్ నెంబర్ 3, మన మామూలు మనస్సు ఉంటుంది కదా, మామూలు మనస్సుకి పైన ఉండేటువంటి ఒకనొక బుద్ధి అనేది ఉంటుంది కదా, ఆ బుద్ధికి కూడా ఇంకా పైన ఒక యోగ బుద్ధి అనేది ఉంటుంది. ఆ యోగ బుద్ధితో యోగ సిద్ధి ఎలా చేసుకోవాలో చెప్పారు. అంటే మనకు ఉన్నటువంటి మామూలు మనస్సుతో ఒక మామూలు మైండ్తో రిమార్కబుల్ మైండ్తో ఎలా మనం లింకప్ అవ్వాలి అని చెప్పారు. అలాగే మన మనస్సుని మనం ఏదైతే భగవంతుడు ఏదైతే శూన్యం అని భావిస్తున్నామో ఆ విరాట్ మనస్సుతో విశ్వ మనస్సుతో లింక్ ఏర్పాటు చేసుకోవడం చెప్పారండి. ఇది ఊహ కాదు, ఇది ఏదో కూర్చొని మనం ఏదో సిద్ధాంతం కాదు. మన మనస్సుతో విశ్వ మనస్సుని లింక్ ఎలా చేసుకోవాలో కూడా ఆయన చెప్పారు. ఆయన బోధించారు ఇవన్నీ కూడా. ఆ తర్వాత నుంచి ఆయన చెప్పినటువంటి పాయింట్ నెంబర్ 4, ఇది ఒక ఎక్స్ట్రాడినరీ విషయం కానీ సహజమైన విషయం. చూడండి, మన శరీరం నుంచి మనం బయటకు మనం ప్రాణాన్ని మనం విసర్జిస్తాం కదా, మన శరీరం నుంచి ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది కదా, లేదా మన శరీరం నుంచి ప్రాణం బయటికి వెళ్ళేటువంటి మృత్యు రహస్యం, మన మృత్యు రహస్యం మళ్ళీ తల్లి గర్భంలోనికి మనం జన్మ తీసుకుంటాం కదా. మృత్యు రహస్యాన్ని ఆయన కనుక్కున్నారు. తిరిగి మానవ శరీరంలోనికి పిండంలోనికి ప్రాణం ఎలా వస్తుందో కూడా ఆయన గ్రంథస్థం చేశారు. ఆయన రాస్తారు అంత క్లియర్ గా. మృత్యు ఎలా సంభవిస్తుందో రాస్తారు, జన్మ ఎలా సిద్ధిస్తుందో రాస్తారు. మరి ఈ రెండిటికి మధ్యలో ఆత్మ ఉంటుంది కదా. ఎస్, నెక్స్ట్ అదేనండి. పాయింట్ నెంబర్ 5 ఏంటంటే మరణించిన తరువాత తిరిగి జన్మించే ముందు బాడీ వేకేట్ అయిపోయింది, ఆత్మ శరీరంలోంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలి అనుకుంది, మధ్యలో గ్యాప్ ఉంటది కదా, మధ్యలో కొంత సమయం తీసుకుంటుంది కదా. ఎస్, మరణించిన తరువాత తిరిగి జన్మించే ముందు మనం ఎక్కడ ఉంటామో ఆయన తెలుసుకున్నారు. మనం ఎక్కడ ఉంటామో ఆయన తెలుసుకున్నారు. దాని సాధన ద్వారా మనము కూడా తెలుసుకోవడానికి తగిన ఉపాయం చెప్పారు ఆయన. మనం అంటే ఆత్మ ఎక్కడెక్కడ ఆ సమయంలో ఏమేం చేస్తుందో కూడా, అంటే మనం వేరే వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉంటాయో కూడా మనం చూడొచ్చు. ఆత్మ ఎక్కడ ఉందో చూడగలటువంటి ఉపాయాన్ని ఆ కాలంలో మొట్టమొదటిసారిగా బహిర్గతం చేశారని ప్రపంచమే నివ్వరపోయిందండి. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, బ్లావెట్స్ కి ఎంత సిద్ధ పురుషురాలో మాస్టర్ గారు వారిని మించిన వారు. బ్లావెట్స్ కి మాస్టర్స్ యొక్క సహాయంతో చేసింది మాస్టర్ గారే స్వయంగా మాస్టర్. తన స్వయంగా మాస్టర్ కదా. అయితే ఎందుకు మాస్టర్ గారి గురించి వారి యొక్క యోగ దేవ రహస్యాలు బయటికి రాలేదు అంటే, వారు ఎందుకనో గాని మరి యోగా స్కూల్ ప్రారంభించాను కానీ రహస్యంగానే ఉంచారు. బయటి ప్రపంచానికి ఎక్కువగా చెప్పలేదు. వారి శిష్యుల ద్వారా వారు ఏం చేశారో బయటి ప్రపంచానికి తెలిసింది, కానీ వారి యొక్క గ్రంథాలు చదవడం ఆ తరువాత వారు ఈ భూతలం నుంచి ఉన్నతమైన తలానికి వెళ్ళిన తర్వాత వారి గ్రంథాలను చదివి వారి గురించి తర్వాత కాలంలో అధ్యయనం జరిగింది. కానీ వారు ఉన్నప్పుడు వారు తెలియదు, చాలా తక్కువ మందికే తెలుసు. ఒక 712 మంది 912 మంది సంఖ్య, అంతమంది ఉండేవారు వారి శిష్యులు. అంతే. ఇక వారందరినీ కూడా వారి గృహములోనే ఉంచి వారికి భోజనాలు వసతి అంతా ఏర్పాటు చేసి ఈ ప్రేయర్స్ ని, ఈ రహస్యాలని, యోగ రహస్యాలని, సాధన మొత్తం వారికి బోధించేవారు. ప్లస్ మాస్టర్ గారు
మనకి మానవాళికి నేర్పించినటువంటి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సరే ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉందో చూస్తాం కదా, మరి ఆత్మ లోపల ఉన్న తర్వాత మన యొక్క అంతరాత్మ మనకి ప్రత్యక్షంగా కనబడేటువంటి ఆధ్యాత్మిక సాధన ఆయన నేర్పించారు. మనం చూడొచ్చు మన ఆత్మకి రూపం కూడా ఉంటుందండి, అది అంతా చెప్తారు, షేప్ సిఎండి షేప్ గా చెప్తారు. మన యొక్క అంతరాత్మను మనమే ప్రత్యక్షంగా మనం చూసేటువంటి ఆధ్యాత్మిక సాధన రహస్యాలను వారు చెప్పారు, వారు బోధించారు. అంటే పబ్లిక్ గా బోధించలేదు, ఇదంతా ఒక రహస్యంగా అంటే మరి ఎక్కడో దాక్కుని కాదు, ఒక పెద్ద వారు పెద్ద రిచ్ పర్సన్ గా చెప్పుకున్నాక తర్వాత వదిలేశారు కాంట్రాక్ట్స్ ని, వాటన్నింటినీ కూడా. తనకున్న సంపద మొత్తం కూడా ఈ యోగా స్కూల్ కోసమే మొత్తం కేటాయించారండి. టోటల్ యోగా స్కూల్ కోసమే ఇచ్చేశారు. 900 మందిని 700 మందిని తన దగ్గర ఉంచుకొని వారికి అన్ని విధాలుగా చూసి 2.5 సంవత్సరాల పాటు వారికి యోగిక రహస్యాలు మొత్తాన్ని వారికి అందించారు. అద్భుతమైన శిష్యులు. దాంట్లో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఎంత గ్రేట్ అంటే, వేటూరి ప్రభాకర శాస్త్రి గారి యొక్క గ్రంథం చదివిస్తే మాస్టర్ గారి గురించి రహస్యం బయటికి వచ్చింది అంటేనే వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వల్ల. వేటూరి సుందరరామూర్తి వాళ్ళ పెద్దనాన్నగారు, వారు నిత్య అనారోగ్యంతో బాధపడుతూ, వారు పెద్ద పండితులు ఆ కాలంలో, వారు చాలా పెద్ద పండితులు, కానీ ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం వాళ్ళు సతాయించేది. ఇక ఆత్మహత్య చేసుకుందామనేంత స్థితికి వచ్చారు వారు. వారి ఆరోగ్యాన్ని కూడా మాస్టర్ గారు ఒక్క ప్రేయర్తో అలా తీసివేస్తారండి. తీసివేసింది కాకుండా వారికి ఒక శక్తిని కూడా ఇస్తారు. నువ్వు ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని చెప్పి ఆరోగ్య శక్తిని కూడా వారికి ఇస్తారు. వారు ఆ తరువాత కొన్ని వేల మందిని ఆరోగ్యవంతులుగా వారు చేశారు, వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. రైట్. సో పాయింట్ నెంబర్ 7 ఏంటంటే, మానవ నాడీ మండలంలోని రహస్య కేంద్రాలు. మనం ఫస్ట్ చెప్పుకుందే బ్రెయిన్ లో ఉన్నటువంటి కేంద్రాలు కదా. నెక్స్ట్ మానవ నాడీ మండలం, మన వెన్నుముక ఉంటుంది చూసారా, మన వెన్నుముకలో మనకు తెలిసిన చక్రాస్ మాత్రమే కాదండి, మనకి 7 చక్రాలు తెలుసు. మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రార. ఇది కాకుండా కొన్ని రహస్యమైనటువంటి కేంద్రాలు ఉన్నాయి మన మానవ నాడీ మండలంలో. అవి ఏంటంటే, మనిషి ముందు తన భౌతిక రూపానికి సంబంధించినటువంటి పరిణామ క్రమానికి సంబంధించి ఉన్నాయి. అంటే ఇక్కడ మాస్టర్ గారు 2 విషయాలండి. మాస్టర్ గారి యోగా స్కూల్ యొక్క లక్ష్యం ఏంటంటే, మానవుణ్ణి చిరంజీవుడిగా చేయడము లేదా అపరిమితమైన జీవితాన్ని ప్రసాదించడం. దాన్ని ఎలా చేయాలి అనుకున్నారంటే, మానవ శరీర నిర్మాణంలో కొన్ని లోపాలు ఇంకా ఉన్నాయి, మానవ శరీరంలో ఇంకా కొన్ని నిర్మాణ లోపాలు ఉన్నాయి. అందుకనే మానవ చైతన్యం అనేది మానవ శరీరాన్ని ఒక చిరంజీవత్వంగా ఇంకా మార్చి వేయలేకపోతుంది, అది కొద్ది మందికే సాధ్యమవుతుంది. అందుకని మానవ శరీరంలో ఉన్నటువంటి నిర్మాణంలోని అంతర్గత లోపాలని ఆయన సరి చెయ్యాలి అని అనుకున్నారు. హ్యూమన్ బాడీని పర్ఫెక్ట్ ఇమ్మోర్టల్ గా చేయాలి అనుకున్నారు. అందుకే ఆయన నాడీ మండలం రహస్య కేంద్రాలని కూడా ఆయన కనుక్కున్నారు. అవి మానవుడు ముందు తన రూపాన్ని మార్చుకోబోతాడా అనేది దాంట్లో నిక్షిప్తమై ఉంది. అంటే సూపర్ హ్యూమన్. రైట్. ఇప్పుడు సైన్స్ సూపర్ హ్యూమన్ గురించి ఇప్పుడు చెప్తూ వస్తుంది చాలా విషయాలు, కానీ ఆయన ఆనాడే చెప్పారు సూపర్ హ్యూమన్ గురించి. ఆ తర్వాత ఆ కేంద్రాలు కూడా ఏంటో తెలుసా, మానవునిలోని దైవీక శక్తిని మేలుకొలిపే కేంద్రాలు, ప్లస్ ఇంకొక ముఖ్యమైన కేంద్రం అంటే మనలో ప్రాణశక్తిని పెంచి రోగ నివారణ చేయగలిగేవి. వీటన్నింటి గురించి కూడా ఆయన చెప్పారండి. ముఖ్యంగా మాస్టర్ గారు ఆ కాలంలో ఎక్కువగా ఫోకస్ చేసింది ఏంటంటే, మానవుడి శరీరంలో ఎలాంటి రోగానికి అవకాశం ఉండకూడదు. అదే ఇప్పుడు ఈ జన్మ లక్ష్యం కూడా. ఎందుకంటే నేను అంతకుముందు కూడా చెప్పి ఉన్నాను, నా బర్త్ లో ఒకనొక బర్త్ మాస్టర్ గారి యొక్క ఫ్యామిలీతో లింకప్ అయి ఉంది. అదేంటో కూడా నేను చెప్తాను, ఇప్పుడు వస్తుంది ఆ పాయింట్ కూడా. అందుకని సేమ్ అదే కాన్సెప్ట్, రోగ నివారణ చేయాలి. ప్రారంభంగా రోగ నివారణ చేయాలి, ఆ తర్వాత ఆత్మతో సంభాషించగలిగేలా చేయాలి, ఆ తర్వాత ఆత్మతో ప్రయాణించగలిగేలా చేయాలి, ఆ తర్వాత శరీరాన్ని తీసుకుని వెళ్ళగలగాలి ఎక్కడికైనా. ఈ కాన్సెప్ట్సే బ్లూ పిరమిడ్ స్కూల్, అమృత స్కూల్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ. రైట్. మాస్టర్ గారి యొక్క వాంఛ కూడా అదే మై డియర్ ఫ్రెండ్స్. సో అయితే అందుకని రోగ నివారణ ముఖ్యంగా ఆయన చేశారు. మనిషిలోని ప్రాణశక్తి అసలు ఎలా ఉంటుంది అంటేనండి, మాస్టర్ గారి యొక్క ప్రేయర్ ఉంటుంది కదా, ఆయన మనిషిని జీవించే విశ్వంగా ఆయన చెప్తారు. మనిషి అంటే జీవించే విశ్వం. అంటే బహుశా నువ్వు విశ్వం జీవించడం లేదు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావేమో, కానీ మనిషి ఒక జీవించే విశ్వం, మనిషి ఒక ఆ కదిలేటువంటి బ్రహ్మం.
అందుకని ఈ విశాల విశ్వంలో సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు ఎలాగైతే తమ తమ విధులు నిర్వర్తిస్తున్నాయో, మానవుని శరీరంలో ఉన్నటువంటి మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, నాడీ మండలం కూడా ఆ మహావిశ్వంలాగే తమ తమ విధులు నిర్వర్తిస్తున్నాయి. అందుకే బయట ఉండేది విశాల ప్రపంచపు బ్రహ్మాండం అయితే, మన అంతర్ ప్రపంచంలో ఉండేది పిండాండం. అండాండము ఈజ్ ఈక్వల్ పిండాండంగా ఆయన చెప్తారు. పిండాండంగా చెప్పి ఆయనకు ముఖ్యమైనది ఏంటంటే మానవాళికి ఆధ్యాత్మిక అనుభవాన్ని తిరిగి అప్పగించగలగాలి. సనాతన కాలంలో ఎంతో మంది రోగులు, ముషులు చెప్పారు. సనాతన మహర్షి ఇచ్చారు కాబట్టి సనాతన ధర్మంగా చెప్పబడింది. అందుకే మానవాళిగా తిరిగి ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించగలిగేది సైన్స్ తో కూడినటువంటి యోగ శాస్త్రము. ఒక సైంటిఫిక్ యోగిక్ ఎక్సలెన్స్ అని చెప్పి ఆయన తన యొక్క మంత్రాస్ ద్వారా మన నిత్య జీవితంలో ఆ భగవంతుని శక్తిని లేదా విశ్వశక్తిని ప్రత్యక్షంగా అనుభవించి దాని ద్వారా ముందుగా రోగ నివారణని, తరువాత ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పొంది పరిపూర్ణ ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆ పైన మన ఆత్మకి పైన ఉండేటువంటి పరబ్రహ్మ జ్ఞానం కూడా పొందాలి. ఆ పరబ్రహ్మ జ్ఞానపు అనుభూతి కూడా పొందాలి అని చెప్పినటువంటి ఒక ఎక్సలెన్స్ గురు మాస్టర్ సివివి గారు. నేను ఇందాక స్టార్ట్ చేశాను, చూసారా? మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం, మాస్టర్ సివివి నమస్కారం. ఒకానొక ప్రశాంతమైనటువంటి మనస్సుతో కూర్చొని ధ్యానంలో అలా కళ్ళు మూసుకొని మాస్టర్ సివివి నమస్కారం అన్నట్టు అదే ఒక దివ్య మంత్రం అండి. ఎందుకంటే సివివి అంటే కంచుపాటి వెంకటారావు వెంకటస్వామిరావు గారు కాదండి. సి ఉయి ఉయి సి ఉయి ఉయి సి అంటే SEE, ఉయి ఉయి అంటే మనలోనికి మనం ప్రవేశించి చూడగలగడమే మాస్టర్ సివివి తత్వం. ఫైనల్ వర్డ్, మనలోకి మనము చూడగలగడమే మాస్టర్ సివివి తత్వం. అదే మాస్టర్ SEE చూడడము, ఉయి మనలోకి, ఉయి మనలోకి మనం చూడగలగడమే. అందుకే అక్కడ మాస్టర్ సివివి నమస్కారం అన్నటువంటి నామం ఉచ్చరించగానే అది బాహ్యంలో ఉన్న మాస్టర్ సివి గారి నామం కాదు, మన అంతరంగంలోనికి ప్రవేశించడానికి మనం ఎన్నుకున్నటువంటి ఒకానొక వాహకం. అప్పుడు ఏం సంభవిస్తుంది తెలుసా? ఆ మార్పును చూస్తే ఒక్కసారిగా మన మనస్సులోంచి మన శరీరంలో ఒక పిడుగు పడ్డట్టు అవుతుంది. నేను అనుభవించాను అవన్నీ, అందుకే చెప్పగలుగుతున్నాను. ఒక్కసారిగా మనస్సులోంచి మన శరీరంలో పిడుగు పడ్డట్టు అవుతుంది. శరీరం కంపిస్తుంది. ఒక చలి వచ్చినప్పుడు ఎలాగైతే గగురుపాటుకు గురవుతామో, ఆనందపు పులకరింతలు తెరల్లాగా మనలోకి వస్తాయి. మన నాడీ శక్తి అనేది మన మెదడు, నాడీ మండలం ద్వారా శరీరంలోని అన్ని పక్కలకు వెళ్ళిపోతుంది. మన శరీరం అంతర్గతంగా నాడులు, ఇంద్రియాలు అన్ని మెరుపులు మెరిచి విద్యుత్తు పరిగెడుతుంది మన శరీరంలో. కళ్ళ ముందు రంగుల జ్యోతులు ప్రత్యక్షమవుతాయి. సంపూర్ణమైనటువంటి ఆ క్షణమే రోగ నివారణ సంభవిస్తుంది. ప్రారంభంలో అది ఆశించారు మన మానవుడు, రైట్? అందుకనే ఇది మనకు తెలుసు కదా, మార్కండేయుల వారందరూ కూడా నిత్య ముక్తులు. ఎవరు? సనత్ కుమారుడు, సనత్ సనందన గారు, సనత్ సుజాత గారు, సనత్ మహర్షి గారు. అందుకే సనాతనుడు మానవ జాతికి అందించినటువంటి బ్రహ్మ విద్యాసారమే వేదాలకు, దేశ కాలాలకు అతీతంగా చెప్పబడిన, అంటే వేద ధర్మంగా సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధరించిన వారు మాస్టర్ సివివి గారు. అదే కాన్సెప్ట్ అని చెప్పింది కూడా. అందుకనే రిపీటెడ్ గా చెప్పాల్సి ఉంటుంది. మానవుణ్ణి రోగాల నుండి, బాధల నుండి, దుఃఖం నుంచి శాశ్వతంగా విముక్తి చేసి, మరి ఇదొక్కటైన మార్గం కాదు, ఒకే జన్మలో మోక్షాన్ని సాధించి పెట్టగల యోగం. ఒకే జన్మలో మోక్షాన్ని సాధించి పెట్టగల యోగం కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి మాస్టర్ సివివి యోగం, వృక్త రహిత తారక రాజయోగం, ఎలక్ట్రానిక్ యోగం, ద డైరెక్ట్ లైన్ గా చెప్పబడుతుంది. జన్మించిన వారికి మరణం తప్పదు అనే సిద్ధాంతానికి తప్పు అని చెప్తారు మాస్టర్ గారు. దానికి ప్రకృతి ఎన్నో ఉదాహరణలు చూపిస్తుంది. గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుక ఎలాగైతే రూపు దాల్చుతుందో దాన్ని పట్టే మనం అర్థం చేసుకోవచ్చు అని వారు చెప్తారు. చూడండి ఎంత వారి యొక్క జ్ఞానం అనేది అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఎక్స్పాన్షన్ కావాలి అంటే నేను సిరీస్ కూడా ప్రారంభించబోతున్నా అతి త్వరలో, దాంట్లో మీరు చూడవచ్చు. మరి వీరు సరే, మరి ఏం చేశారు?
వారు బాహ్యంలో చేసినవి కూడా కొన్ని వాళ్ళు చెప్పుకోలేదు కాబట్టి మనకు తెలియలేదు చాలా వరకు. దాంట్లో వారి యొక్క మేనత్త గారు చనిపోయిన తర్వాత కూడా 3వ రోజు ఆమెను బతికిస్తారండి. 80 years ఏజ్ ఉంటుంది వారి మేనత్త గారికి. ఆమె చనిపోతారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా 3వ రోజున ఆమెను బతికిస్తారు. మీకు ఇంకా అర్థం కాలేదు కదా? అంటే చనిపోయిన శరీరాన్ని 3 రోజుల పాటు ఉంచారు అనుకుంటున్నారు మీరు. చనిపోయి కాల్చబడిన శరీరంలోంచి కూడా ఆమెను ఆవిర్భింపజేశారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రాస్తారు, చాలా రహస్యంగా సంభవించింది ఇది, మాస్టర్ గారు ఎవరికి చెప్పొద్దన్నారు, మళ్ళీ నన్ను భగవంతుడిగా పూజిస్తారు కాబట్టి ఎవరికి చెప్పవద్దన్నారు అని చెప్పి వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రాస్తారు. ఆ తర్వాత మాస్టర్ గారు చేసినటువంటి ఒకానొక ఎక్సలెన్స్, ఎందుకంటే ఆయన బోధనలు నేర్చుకున్నాం, మరియు ఆయన జీవితంలో ఏం చేశాడో కూడా మనం చెప్పుకోవాలి కదా. ఇది ఒక హైలైట్ పాయింట్ అండి. ఇక్కడే నాకు వారికి ఉన్నటువంటి లింక్ ఇక్కడే ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య శారీరక దాంపత్యం లేకుండానే, ఫిజికల్ ఇంటిమసీ అనేది లేకుండానే మాస్టర్ గారు తన రెండవ భార్య అయినటువంటి మదర్ వెంకమ్మ గారి కడుపున ఒకానొక ఏలియన్ యొక్క ఆత్మని ప్రవేశపెడతారండి. మాస్టర్ గారు మదర్ గారితో శారీరకంగా కలవరు. మదర్ గారి యొక్క ఊంబులోకి ఒక అద్భుతమైనటువంటి, వారికి ఎంతో మంది ఏలియన్స్, ఎంతో మంది గాడ్స్ అంటాం మనం ఒక చెప్పాలంటే, ఎంతో మంది మాస్టర్స్, హయ్యర్ ప్లేన్స్ మాస్టర్స్. ఈయన మన ఎర్త్ ప్లేన్ మాస్టర్. హయ్యర్ ప్లేన్స్ మాస్టర్స్ లో ఒకనొక మాస్టర్ ని ఎంచుకొని, ఆ మాస్టర్ యొక్క అంగీకారంతో ఆ మాస్టర్ యొక్క సోల్ ని వెంకమ్మ గారి యొక్క గర్భంలో ప్రవేశపెడతారు. అప్పుడు అయోజనిజుడు అంటాం కదా, అంటే అయోజనిజుడు అని పేరు అంటాం మనం. అట్లా ఒక అద్భుత సృష్టిగా చందుని సృష్టిస్తారు. కానీ ఆ చందు అంటే ఆ ఆత్మ శరీరంలో ఎక్కువ కాలం ఉండలేకపోతుంది. మాస్టర్ అది ఆత్మ ఆ శరీరం చనిపోతూ ఉంటుంది, మళ్ళీ మేల్కొంటూ ఉంటుంది ఆ శరీరం. అంటే ఆత్మ ఉన్నటువంటి ఆ శరీరం ఈ భూతలం, అంటే తన యొక్క ఎనర్జీని ఈ భూతలం భరించలేకుండా పోతుంది. ఆ చందు చిన్నగా ఉన్నప్పుడే వేద రహస్యాలని, ఎన్నో రహస్యాలను చెప్పేవారు. చందుని దర్శించడానికి హిమాలయాల నుంచి కూడా యోగులు ఎంతో మంది వచ్చేవారు. చందు మాస్టర్ గారితో అదే చెప్పేవాడు, ఎప్పుడు ఇమ్మోర్టల్ స్కూల్ ప్రారంభించండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి. సో చందు కోరిక మేరకు ఇమ్మోర్టల్ స్కూల్ ప్రారంభిస్తారు, తను పూర్తిగా వెళ్ళిపోతాడు. అప్పటిదాకా తన బాడీ వేకెట్ చేస్తుంటాడు, మళ్ళీ వస్తుంటాడు, వేకెట్ చేస్తుంటాడు, మళ్ళీ వస్తుంటాడు. సో చాలా చిన్న వయసులో, అంటే మనిషి కిందికి పాకడం కూడా తెలియని వయస్సులోనే, ఆ చిన్న పసిబాలుగా ఉన్నప్పుడే ఎన్నెన్నో యోగ రహస్యాలు చెప్తూ ఉండేవారు. ఆ చందు అనేది ఒకానొక నా లాస్ట్ బర్త్ అనేటువంటిది నేను ఈ సాధన తెలుసుకున్నాను. అందుకని అప్పుడు వెళ్ళిపోయినా కూడా ఈసారి ఈ బర్త్ లో సంపూర్తిగా ఇమ్మోర్టాలిటీ స్కూల్ కోసమే ఈ బర్త్ అనేది ఆవిర్భవించింది. అది ఒక అపూర్వ విజయం కదా, ఒక అద్భుత సృష్టి కదా. ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి తల్లి గర్భంలో ప్రవేశపెట్టి ఒక మానవుని సృష్టించడం అనేది ఒక అద్భుతమైనటువంటి సృష్టి ఆయన చేశారు. అదొక్కటి చాలు ఆయన సాధించినటువంటి, ఆయనకి ఎంత జ్ఞానం ఉంటే అది చేయగలరు కదా. ఆ తర్వాత నేను చెప్పాను కదా, కాలచక్రంలో కూడా మనిషి మరణించిన తర్వాత జన్మించే ముందు ఆ కాలచక్రంలో ఆత్మ ఎక్కడెక్కడ ఉందో వాటన్నిటినీ కూడా తన యోగ సాధనతో ఆయన నక్షత్ర మండలాన్ని సైతం ఆయన శాసించారండి. చందు జన్మ ఒక అద్భుత సృష్టి అయితే, ఆ తర్వాత తన భార్య గర్భంతో ఉన్నప్పుడు ఆ ఆ పిల్లవాడు ఎప్పుడు జన్మించాలి అనుకున్నప్పుడు, ఫలానా గ్రహాలు ఫలానా లైన్ లో ఉన్నప్పుడు జన్మిస్తే ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఆయన ఏం చేశారు, ఆ టైంని వాయిదా వేయలేదు, ఆ గ్రహాలనే మార్చేశారు. గ్రహాల ఆ గతినే మార్చేశారు. గ్రహాలని సైతం ఆయన శాసించారు. అంటే గ్రహాలు ఏదో దేవుళ్ళు దేవతలని కాదు, అవి కూడా పదార్థాలే. కానీ వాటిలో కూడా చైతన్యము శక్తి ఉంటుంది కదా. తన చైతన్య శక్తి ద్వారా ఆ గ్రహము ఆ సమయంలో అక్కడ ఉంటుంది, అంటే రొటేషన్ లో భాగంగా అక్కడ ఉంటుంది. అంటే తన యోగిక్ పవర్ తో దాన్ని కదిపారండి ఆయన. తన యోగిక్ పవర్ తో ప్లానెట్స్ ని సైతం ఆయన కదిపి ఇక్కడ ఉంచారు. నాకు ఇలా ఉండాలి, ఇది ఇలా ఉంటే నా సంతానం, నాకు ఇలా ఉండే సంతానం నాకు కావాలి అని చెప్పి నా ప్లానెట్స్ అలా కదిపారు. మనం ఏదో చిన్న బొమ్మలాట ఆడుకుంటున్నట్టుగా మనం బొమ్మను ఇలా 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 జరిపినట్టుగా ఆయన ప్లానెట్స్ ని సైతం తన యోగిక్ పవర్ తో ఆయన కదిపారు. అది మనకు నేర్పించారు కూడా, రాశారు కూడా, అది ఎలా చేయాలో కూడా ఆయన రాశారు. ఆయన ప్రతి తాను చేసిన తను దాచుకోలేదు, ప్రతిదీ రాశారు. కానీ ఏంటంటే యోగ మిత్రులు అది అందరికీ ఎక్కువగా దుర్వినియోగం అవుతాయేమో అని చెప్పి అందరికీ పంచరు ఎక్కువగా. ప్లస్ బహిర్గతంగా కూడా అప్పుడు నేను కోర్సెస్ అవన్నీ నేను చెప్పాను. దాని మీద కూడా అంటే నాతో వాళ్ళు సంభాషించారు, వద్దు అంటే 10 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత ఏ కోర్స్ అయితే మనం నేర్చుకోవాలో నేను 10 రోజుల వర్క్షాప్ లో మొత్తం చెప్పేశాను. అప్పుడు అది చూసి వారు నాతో వద్దండి అలా చెప్పకూడదు,
అన్నారు. సరే అంటే మనం 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 గౌరవిస్తాం కదా పెద్దల గురువుల మాట. నాకు ఎవరైతే ఇనిషియేషన్ ఇచ్చారో ఆ గురువులు వాళ్ళు చెప్పారు అలా చేయకూడదమ్మా, కొంతమంది దుర్వినియోగం చేసుకుంటారు అని చెప్పి అన్నారు. అందుకనే మళ్ళీ అవి చెప్పలేదు నేను తర్వాత మళ్ళీ ఆ కోర్సెస్. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చెప్పడం ఎందుకు అంటే దాంట్లో కొన్ని దాంట్లో కొన్ని చెప్పబోతున్నాను నేను మళ్ళీ. కుండలిని జాగరణ కోసం కొన్ని కొన్ని స్పెషల్ కోర్సెస్ ఉంటాయి. అవి మళ్ళీ నేను చెప్పబోతున్నాను నెక్స్ట్ మన సిరీస్ లో. రైట్ మాస్టర్స్? సో ఆ తర్వాత ఆయన కనిపెట్టిన ముఖ్యమైన ఆయన, నేనేం చెప్పాను, తను ఒక యోగ పరిశోధకుడు కదా. పరిశోధనలో ఆయన కనిపెట్టిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఆయన కనిపెట్టారు దీన్ని. మానవుడి అంతరాత్మలోను బయట విశ్వంలోను సౌర కుటుంబంలో, మానవుడి అంతరాత్మలో విశ్వంలో కూడా ఒకే ప్లాన్ నడుస్తూ ఉంది అని కనిపెట్టారండి ఆయన. మనం చెప్పుకుంటాం అందరం ఒకటే, అన్నిట్లో దైవం ఉంది, దైవం మనలో ఉంది అని. కానీ ఆయన సైంటిఫిక్ గా కనిపెట్టారు. యూనివర్స్ లో, విశ్వంలో, సౌర మండలాలలో ఏ ప్లాన్ అయితే నడుస్తూ ఉందో ఆ ప్లాన్ మనిషి అంతరంగంలో కూడా రన్ అవుతుంది అని ఆయన ప్రూఫ్ తో సహా ఆయన కనిపెట్టారు. మళ్ళీ గ్రేట్ ఏంటంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా కొన్ని పిక్చర్స్ ఆయన వేశారు. ఆ పిక్చర్స్ లో వేసి మనకు అందించారు. అవి అవి కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని ఇంకా అంటే ఇంకా మనం యోగిక్గా మనం ఎదగాలి అనుకుంటాం, ఇంకా కొన్ని మనకి అర్థం కావడం లేదు. సో అందుకని గురువు గారు ఆయన కాదు, మన సనాతన ధర్మం చెప్పినటువంటి మాటని ఆయన మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ వచ్చారు. మనలోని అంతరాత్మ మనకే కనబడే ప్రత్యక్ష దైవము. కాబట్టి ఆ యోగం యొక్క చరమ లక్ష్యము ఏంటంటే మనము జీవన్ముక్తిని సాధించడం అని చెప్పారు. తర్వాత మాస్టర్ గారు ఒక 6 వాగ్దానాలు ఆయన ఇస్తారు. 6 వాగ్దానాలు మనం చెప్పుకొని మనం ఈ సెషన్ ని మనం ముగిస్తామండి. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే మాస్టర్ గారు ఎప్పుడు చెప్పేది ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇది ప్రారంభం అని చెప్పుకుంటూ, ఎవరైనా చిన్నపిల్లవాడు తండ్రి నుంచి మనం విడిపోతే ఇంటికి దారి తెలియక ఉన్నాడు, ఒక సంతకు వెళ్ళాడు చిన్న పిల్లవాడు తన తండ్రితో పాటుగా, దారి తెలియక తప్పిపోయాడు. అప్పుడు తప్పిపోయినటువంటి ఆ పిల్లవాడే తండ్రిని వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళాలి? అసలు ఆ పిల్లవాడే తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళాలని అనుకోవడం మూర్ఖత్వం అంటారు. పిల్లవాడు తండ్రిని వెతుక్కుంటూ పోవడం కాదు, అదంతా సాంప్రదాయక యోగ పద్ధతుల్లో చెప్పబడింది. జీవాత్మ పరమాత్మ కోసం వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, పిల్లవాడు తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, జీవాత్మ పరమాత్మని వెతుక్కుంటూ వెళ్ళడం కాకుండా ఆ పరమాత్మే జీవాత్మ దగ్గరికి దిగి రావాలి. ఆ తండ్రి వెతుకుతూ వస్తే కొడుకుని ఈజీగా గుర్తుపట్టగలడు కదా. కొడుకు తండ్రిని గుర్తుపట్టడం కంటే తండ్రి కొడుకుని ఈజీగా గుర్తుపట్టగలడు. కాబట్టి జీవాత్మ పరమాత్మ కాదు, పరమాత్మ జీవాత్మ. అందుకే అంటారు ఇప్పటిదాకా మీరు నేర్చుకున్నవన్నీ కూడా బండి ముందు గుర్రం కట్టాలి ఎప్పుడైనా కూడా. కానీ ఏమైంది, ఇక్కడ గుర్రానికి ముందుగా బండి కట్టారు మీరందరూ. అందుకే నేను బండి ముందు గుర్రం కడుతున్నాను. ఇప్పుడు మీ బండి చాలా వేగంగా వెళ్ళిపోతుంది, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. అంటే యోగిక్ మెథడ్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయండి, రిజల్ట్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. సో ఆయన మానవాళికి ఒక 6 వాగ్దానాలు ఆయన ఇస్తారు. ఆ 6 వాగ్దానాల గురించి కూడా మనం తెలుసుకుందాము. అయితే ఎస్, మాస్టర్ గారు తన మీడియానికి ఇచ్చినటువంటి 6 వాగ్దానాలతో మనం ముగిస్తున్నాము. చూడండి, అంటే తన శిష్యులకు అని చెప్తారు, నేను మిమ్మల్ని ఇలా తయారు చేస్తాను అని. తన మీడియంస్, వారి శిష్యులు మనం మీడియంస్ అంటాం, మీడియం 1, మీడియం 2 ఇవన్నీ ఉంటాయి. 6 వాగ్దానాల్లో మొట్టమొదటి వాగ్దానం, మీకు నేను సమృద్ధిగా, మాస్టర్ గారి మాటల్లోనే ఇది, వారి యొక్క డైరీస్ లో ఉన్నటువంటి మాట. అంటే మీకు నేను అంటే ఇక్కడ మాస్టర్ సివి గారు, మీకు నేను సమృద్ధిగా ప్రాణాన్ని ఇస్తున్నాను, దారిద్ర్యం నుంచి, బాధ నుంచి మిమ్మల్ని విముక్తుణ్ణి చేస్తాను, మిమ్మల్ని అన్ని రకములైనటువంటి మానసిక మాంద్యముల నుండి విముక్తులను చేసి మిమ్మల్ని సదా చైతన్యవంతునిగా చేస్తాను. 3వ వాగ్దానం, మీ యొక్క ప్రస్తుత శరీరాన్ని క్షీణించకుండా చిరకాలముగా జీవించేలా చేస్తాను. 4, మీ యొక్క ప్రస్తుత శరీరమును ఆకృతిలో ఏమాత్రం మార్పులు లేకుండా నేను మీకు అమరత్వాన్ని ప్రసాదిస్తాను. 5వ వాగ్దానం, మీకు మృత సంజీవని శక్తిని ఇస్తాను, మీకు మృత సంజీవని శక్తిని ఇస్తాను, దానితో మీరు చనిపోయిన వారిని, నోట్ దిస్ పాయింట్, దానితో మీరు చనిపోయిన వారిని శరీరము ఉన్న, శరీరము లేకపోయినా బతికించవచ్చు. చనిపోయిన వారిని శరీరము ఉన్నా, శరీరము లేకపోయినా బతికించవచ్చు. చనిపోయే వారిని చనిపోకుండా ఆపవచ్చు.
ఆరవది, మీకు సర్వతోముఖ చైతన్యాన్ని ఇస్తున్నాను. మీరు పూర్ణ సత్యాన్ని దర్శిస్తారు. మీరు భౌతిక చైతన్యంలోనే ఉంటూ భౌతికానికి అతీత స్థాయిలలోని కార్యకలాపాలను తెలుసుకోగలుగుతారు. నేను మీకు ఆ సర్వతోముఖ చైతన్యాన్ని ఇస్తున్నాను అని తన మీడియంస్ కి వాగ్దానం చేసి అవన్నీ నెరవేర్చడం కోసం ఎంతో శ్రమించి ఎంతో చేసినటువంటి వ్యక్తి మాస్టర్ సివి గారు. వాళ్ళు చెప్తారు, నా తరువాత 100 years తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది ఈ మూమెంట్ మరింతగా పుంజుకుంటుంది అని వారు చెప్తారు. సో ప్రస్తుతానికి ఇది ఈ జ్ఞానం. తర్వాత మీరు ఇంకొంచెం జ్ఞానం తెలుసుకోవాలంటే ఈ మధ్య కాలంలో న్యూ ఎనర్జీ వారియర్స్ నవీన్ గారిది ఆ యూట్యూబ్ ఛానల్ మీరు టైప్ చేయండి. 11 వీడియోస్ వరకు వస్తాయి. దాంట్లో మీరు చూడొచ్చు. దీన్ని కూడా మళ్ళీ చూడండి మాస్టర్. ఎందుకు నేను ఈ వీడియో మళ్ళీ చూడండి అంటున్నా అంటే, మనం ప్రేయర్ తో ప్రారంభించాం. ఫస్ట్ మనం మాస్టర్ గారి ప్రేయర్ తో ప్రారంభించాము. ఆ ఎనర్జీ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎండింగ్ కూడా మాస్టర్ గారి యొక్క వాగ్దానంతోనే మనం ప్రారంభించాము. ఆ వాగ్దానంతోనే మనం దాన్ని తాత్కాలికంగా దాన్ని స్టాప్ చేయడం జరిగింది. సో వ్యూ దిస్ వీడియో యాజ్ మచ్ యాజ్ మోర్ టైమ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పిఎంసి డిజిటల్ వారికి మనస్పూర్వకంగా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చి మాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు. నిజంగా ఇది గురువుల సంకల్పం లేకపోతే ఏది జరగదు. వాళ్ళ సంకల్పం ద్వారానే ఇది జరగబడుతుంది. మీరు ఇచ్చిన ఈ అద్భుత జ్ఞానానికి మధ్యలో ట్రాన్స్లోకి అలా వెళ్ళిపోయాను. నేనైతే ఏమీ తెలియని స్థితిలో ఉన్నాను. ఈ వీడియోని తప్పనిసరిగా ఇంకొకసారి మళ్ళా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విని, అంటే పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంటాను, కానీ పెన్ను పడిపోయింది, కళ్ళు మూతలు పడిపోయినాయి, ఇంక ఇలా కూర్చుండిపోయాను నేనైతే. మిగిలిన వారు ఎలా ఉన్నారు నాకైతే తెలియదు. మాస్టర్స్, ఏవైనా సందేహాలు ఉంటే మీకు ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో అడగొచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి. సమయం ఉంది, ఒక 7 నిమిషాలు. 5 minutes. అందరు ఇంకా అదే ట్రాన్స్ లో ఉన్నట్లున్నారండి. రీసెంట్ గా ఎప్పుడు వెళ్ళేది కదా, మళ్ళీ చాలా రోజుల తర్వాత మాస్టర్ సివి గారి గురించి మన వాళ్ళు వినడం అనేది అప్పుడు 3 years బ్యాక్ జరిగింది. మళ్ళీ ఇప్పుడే కదా ఎనర్జీ. మాస్టర్ సివి నమస్కారం అన్న పదంలోనే ఎనర్జీ ఉంటుంది. లక్ష్మీ మేడం గారు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే మేడం. అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు మాస్టర్. అసలు మేడం గారు చెప్తున్నట్టు అసలు ఏదో పులకింత, అసలు ఏదో ఆనందం, అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు మాస్టర్. చాలా అద్భుతంగా ఉంది. మీరు మాస్టర్ సివివి నమస్కారం అనగానే అసలు శరీరం అంతా ఏదో గగురుపాటుతో అసలు పులికించిపోయింది. అసలు అద్భుతమైనటువంటిది. చాలా గొప్ప విషయాలు తెలియజేశారు మాస్టర్ గారి. జ్ఞానాన్ని మీ అమృత వాకుల ద్వారా మాలోనికి చొప్పించారు మాస్టర్. అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అలాగే నేను నర్సీపట్నం బలిఘట్టం నుంచి పాకలపాటి గురువు గారి ఆశ్రమానికి నియర్లోనండి. అక్కడికి ప్రతి సంవత్సరం డిసెంబర్ లో సహజీవన యోగ సదస్సు అనేటువంటి కార్యక్రమము డిసెంబర్ 24, 25, 26 తారీఖుల్లో విజయనగరం నుంచి రాజు మాస్టర్ అని చెప్పేసి వాళ్ళ బృందం వచ్చి ఆ 3 రోజులు చక్కగా సివివి గారి, ఈకే మాస్టర్ వారి ప్రవచనాలు, బోధనలు తెలియజేస్తూ ఉంటారండి. ఆ 3 రోజులు కూడా మేము అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ ఉంటాం మాస్టర్. చాలా సంతోషం. ఈ రోజు మీ ద్వారా ఈ అమృత జ్ఞానాన్ని అందుకున్నాము. చాలా చాలా కృతజ్ఞతలండి మీకు. ధన్యవాదాలు. మాస్టర్ ఈకే గారు సివివి గారి యొక్క యోగ సాధన చేసిన వారు మాస్టర్ ఈకే గారు. మాస్టర్ ఈకే గారు కూడా రాశారు సివి గారి గురించి చాలా గ్రంథాలను వారు తీసుకొని వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ సివివి గారికి మీకు ఉన్న సంబంధం మేము తెలుసుకోవచ్చా? అల్లాబక్షి సార్. నేను చెప్పాను ఒకసారి, ఇప్పుడు కూడా చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే అండి, అది ఒకసారి మన మహేశ్వర మహాపిరమిడ్ లోనే అంతకుముందు కూడా చెప్పాను, రివ్యూ చేశాను, కానీ ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. ఓకే, మన లాస్ట్ బర్త్స్ అవన్నీ మనం చూసుకునేటువంటి ఆ ప్రక్రియలో భాగంగా అదే 2018లో నేను ఇనిషియేషన్ తీసుకున్నాను కదా. 2018లో కరెక్ట్ ఇదే నెల 16వ తారీఖు
ఈ రోజు అంతా 18, 2 days క్రితమే అనమాట. అంటే 6 years బ్యాక్ తీసుకున్న తర్వాత మహేశ్వర మహాపిరమిడ్లో సాధన చేస్తున్న సందర్భంలో అసలు మన యొక్క బర్త్స్ ఏంటి, నా బర్త్స్ లో సివివి గారికి నాకు ఏదన్నా ఉన్న సంబంధం ఉందా? ఎందుకంటే సివివి గారి యొక్క యోగ పరంపరలో ఎలా ఉంటుందంటేనండి, మొత్తం ఫొటోస్ కూడా ఉంటాయి. అంటే ఆనాడు సివివి గారి దగ్గర డైరెక్ట్ గా ఎవరైతే సాధన చేసుకున్నారో వారిని మీడియం 1, మీడియం 2, మీడియం 3, మీడియం 4 అని చెప్పి 700 మీడియంస్ యొక్క ఫొటోస్ ఉంటాయి. అవన్నీ మన ఆ పిడుగురాలలో కొన్ని ఫొటోస్ ఉన్నాయి, యోగా స్కూల్ ఒంగోలులో కొన్ని ఫొటోస్ ఉంటాయి. సో వాటిలో మనకు సంబంధించి మనం ఎవరం, ఎందుకంటే సివి గారు కూడా ఆనాడు ఇమ్మోర్టాలిటీ స్కూల్ అనేది ప్రారంభించారు. యోగా స్కూల్ యొక్క లక్ష్యం ఇమ్మోర్టాలిటీ కదా. ఈసారి ఈ జన్మలో కూడా నేను సబ్జెక్ట్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇమ్మోర్టాలిటీని పట్టుకొని వేలాడుతున్నాను, ఏంటి సంబంధం ఏదైనా ఉందా అనుకున్నప్పుడు అప్పుడు నాకు రివీల్ అయిన విషయం, మన మహేశ్వర మహాపిరమిడ్ లో ఒకనొక పౌర్ణమి రోజు పైన కూర్చొని ఉన్న, పౌర్ణమి రోజు కాదండి, అమావాస్య రోజు సంబంధించి కనుక అమావాస్య రోజు పిరమిడ్ పైన ఉన్నటువంటి ధ్యానంలో ఉన్నప్పుడు అప్పుడు నాకు రివీల్ అయిన విషయం ఏంటంటే, ఎక్స్పెరిమెంటల్ గా చైల్డ్ అని చెప్పుకున్నాం కదా, మన అద్భుత సృష్టి మాస్టర్ గారి అద్భుత సృష్టి చందు గారు, నా ఒకానొక భర్తలో నేను చందు గారిగా ఉన్నాను. అది నా భర్త అనమాట. చందు అని నా భర్త. అంటే అంతకుముందే నేను తీసుకున్నటువంటి ప్రీవియస్ బర్త్ లో రాంతా సోల్జర్ గా ఉన్నాను. రాంతా సోల్జర్ గా ఉన్న తర్వాత రాంతా వారియర్స్ తర్వాత నుంచి మళ్ళీ జన్మ తీసుకొని హయ్యర్ ప్లేస్ లో వెళ్ళిపోయాను నేను. కానీ బాడీతో పాటు వెళ్ళలేదు. వితౌట్ బాడీ హయ్యర్ ప్లేస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మాస్టర్ గారు నా సోల్ ని తన అంటే మదర్ అమ్మ వెంకమ్మ గారి యొక్క ఊంబులోకి తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి బయటపడ్డ క్షణం నుంచి కూడా ఒక స్కూల్ ప్రారంభించండి, అందరికీ చెప్పండి, ఒక స్కూల్ ప్రారంభించండి అన్నటువంటివి మొత్తం చందు గారు చెప్పేవారు, మాస్టర్ సివి గారు. సో ఆ చందుగా ఉన్నటువంటి ఆ టైంలో తండ్రి గారు చెప్పాలంటే మా తండ్రి గారు ఒక జన్మలో వారి యొక్క సృష్టిలో నేను భాగము తండ్రి గారు. సో అందుకని అప్పుడు వారితో స్కూల్ ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి చైతన్య పరిధుల్లో ఇమ్మలేకపోక మళ్ళీ వెళ్ళిపోయాం. మళ్ళీ ఈ బర్త్ అనమాట స్కూల్ స్టార్టింగ్ కోసం. మళ్ళీ ఇప్పుడు ఈ బర్త్ లో ఒక అన్ని యోగ సాధన మళ్ళీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆనాటి స్కూల్లో చాలా మంది సాధన చేశారు నాన్నగారి స్కూల్లో, కానీ ఏం జరిగింది అంటే సాధించలేకపోయారు. చేశారు చాలా మంది, కానీ ఎక్కువ మంది వాళ్ళు ఫిజికల్ గా కొంచెం చేయలేకపోయారు. ఎందుకంటే వాటికి ఇంకొంచెం మనం ఎడిషనల్ గా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది, మరికొంత జ్ఞానాన్ని మనం మేళవించాల్సిన అవసరం ఉంది, మరికొంత సాధన కూడా మనం మేళవించాల్సిన అవసరం, అంటే వేరే సాధన మేళవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బర్త్ లో వాటన్నింటినీ మేళవించి ఒక ఇమ్మోర్టల్ కోర్స్ ఏర్పాటు చేసి అదే స్కూల్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అమృత. దిస్ ఇస్ మై అవునండి. గత జన్మలు అందుకే చూసుకోమని చెప్తారేమో. ఆ గత జన్మల సారం ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది కాబట్టి. రామ్తా సోల్జర్ గా ఉన్నారు, రామ్తా నాలెడ్జ్ ఇస్తున్నారు. ఇక్కడ చందు గారిగా ఉన్నారు. ఆ కంటిన్యూటీ ఇప్పుడు కొనసాగుతుంది. ఎందుకు చూసుకోవాలి మనం గత జన్మలో రాజు రాణి అంటే కొన్ని చాలా ఉంటాయి, కానీ కొన్ని ఈ బర్త్ లో మనం చేసేటువంటి వర్క్ కి లింకప్ ఉన్నాయి, కొన్ని ఉంటాయి. వాటిని ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అంటే ఈ లింకప్ ఉన్న వర్క్ మిగతా చాలా ఉంటాయి. కొన్ని అవసరం ఉండకపోవచ్చు, కానీ అవసరం ఉన్నది కొన్ని మనం చూసుకోవాలి. అంటే లింకప్ అన్నమాట. మనకి ఇంకా ఏంటంటే ఒక డ్రైవెన్ ఫోర్స్ లాగా ఉంటాయి ఇవన్నీ కూడా, మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి డ్రైవెన్ ఫోర్స్ లాగా ఉంటాయి. ఓకే మ్యామ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు రమేష్ గారు ఒకసారి క్లుప్తంగా సంక్షిప్తంగా. రమేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత, కరోనా ముందు కరోనా తర్వాత అలాగా నా జీవితంలో ఒక సిచ్యువేషన్ ముందు సిచ్యువేషన్ తర్వాత మీ మధ్య 4 నిలబెట్టి వస్తున్నాను సార్. మధ్య మానేశాను, ఎందుకంటే పరిస్థితులను రాకుండా చేస్తాయి, లేకపోతే కొంచెం మనసు ఉన్నప్పుడు, ఎందుకంటే మన అవసరం ప్రయోజనం ఉన్నప్పుడు మన ప్రజ్ఞా పాఠాల ఆవశ్యకత ఎక్కడుందో అక్కడ చేర్చివేయబడతామట. ఈ బుక్ లో రాశారు నక్షత్ర మిత్రులు. మరి మీ ప్రజ్ఞా పాఠాల ఆవశ్యకత మరి అనేక ప్రదేశాలు ఉంది కాబట్టి 20 సంవత్సరాల తర్వాత వచ్చారు. మీరు ఎంతో పరిసాధన చేసిన తర్వాత సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు చాలా అరుదట, దానికోసం ప్రాణాన్ని పణం పెట్టేవారు అరుదట. అందరికీ చిన్నపిల్లల కుతూహలం అట, ఊరకే అలాగా తిరుగుతారట సముద్రపొడ్డు. మరి మాస్టర్ సివి గారి కోసం నా జీవితంలో ఎంతో ప్రభావితం చేసిన ఒక విషయం ఉంది. ఆ చందు గారు, ఆ అమ్మగారు ముగ్గురు కలిపి ప్రయోగం చేసి అనేక లోకాలకు వెళ్ళి రావడం, కానీ 18 సార్లు చనిపోయిన వ్యక్తులు బ్రతికించారు మహానుభావుడు. మరి ఆ మహానుభావుడు కుంభకోణంలో 1000 మంది మాస్టర్లు తయారు చేస్తానని ఇచ్చారు మాట.
పత్రి గారు కూడా థియాట్రికల్ సొసైటీకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండిపోదాం అనుకున్నారు. కానీ అందరి గురువులు తెలిసిన తర్వాత మనం అన్ని ఇల్లు చూస్తాం. ఈ రోజు మంచి ఆలోచన వచ్చింది సార్. ఒక నిమిషం అవకాశం ఇవ్వండి అమ్మ, ఏమనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద డబ్బా ఉన్నప్పుడు పెద్ద డబ్బా ఒలుగుతుంది, చిన్న డబ్బా ఉంటే చిన్న డబ్బా ఒలుగుతుంది. అందులో చిన్న డబ్బాలు పెట్టుకుని వెళ్ళకండి, పెద్ద డబ్బాలు పెట్టుకుని వెళ్ళాలి. ఎందుకంటే రామ్తా కోసం మాట్లాడడం చిన్న విషయం కదండి. అల్లా బక్షి గారు రామ్తా కోసం విస్తారమైన సేవ అందించి, ఇందులో నా జీవితం మరణమా అధిరోహణ చాప్టర్ నాకు ఈజీగా తెలిసిపోయింది సార్. మీరు అంటారు ఇమ్మోర్టాలిటీ చాలా సింపుల్ అన్నిటికన్నా అన్నారు, అది నాకు తెలిసిపోయింది సార్. ఈ సందర్భంగా నాకు తెలిసిన విషయం మీ ముందు పంచుకుంటాను. ఎందుకంటే అమరత్వం కూడా ఉంది, అద్భుతమైన పుస్తకం. వారు ఏంటంటే ఇక్కడి నుంచి విశాఖపట్నం హైదరాబాద్ వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళే దారిని జాగ్రత్త చెక్ చేసుకుంటే అటు నుంచి అక్కడికి వచ్చి సార్. అది ఇందులో రాశాడు సార్ ఈ బుక్ లో. అది చెప్దామన్నా తీసుకోరట, ఎందుకంటే ఈ సత్యాన్ని మరుగుపరచాలట, సత్యానికి కవర్ అయ్యాలట. కానీ మహాత్ములు కవర్ అయ్యలేదు, ఓపెన్ గా పెట్టారు పత్రిక. ఇది అంగడిలో మీరు ఓపెన్. అందుకే నేను కూడా నెంబర్ ఇచ్చాను సార్. ఈ మధ్య 4 నెలల నుంచి నాకు గురువు గారు మన జూలై 24 నుంచి వ్యక్తమామని వచ్చింది. ఎవరైనా కమాన్ రండి, ఏది చెప్పాలని రెడీగా నేను ఉన్నాను సార్. మీరు అన్నారు 20 సంవత్సరాలు నేను కూడా వచ్చానండి. ఈ రోజు సివి గారి ద్వారా చెప్తున్న విషయం ఏంటంటే, మీకు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే 9052172135 ఏది చెప్పాలి. ఆనందంగా ఉండి ఆనంద స్వరూపులుగా ఉండడమే జీవితాశయం. రామ్తో చెప్తాడు జీవితాశయం. మీరందరూ ఏ సామాన్యులు అనుకుంటున్నారంటే కోట్ల సంవత్సరాలు స్వర్గ సుఖాలు అనుభవించి వచ్చారు ఇక్కడ అని చెప్తున్నారు సరే బుక్ లో. మీరు ఇవన్నీ కూడా పోసగుచ్చినట్టు ప్రతి చెప్పారు. ముఖ్యంగా ప్రతిదానికి ఒక స్కూల్ ఉండాలి. రామ్తా ఇమ్మోర్టల్ అని ఒక స్కూల్ పెట్టేందుకు పాఠశాల కంపల్సరీ అవసరం. ఎందుకంటే మనం ఉదయం ఒక స్కూల్లోని, మధ్యాహ్నం స్కూల్, రాత్రి స్కూల్ చదివితే అవ్వదు చదువు. ఎక్కడో ఒక దగ్గర 10 అడుగులు 10 అడుగులు చదివితే అవ్వదు. అయితే ఈ సందర్భం సివి గారి కోసం చెప్పాలంటే, మాస్టర్ సివి గారు మరి వారికి ఉన్నత లోకాల నుంచి మే 29 ఒక శక్తి వారిలో ప్రవేశించింది. అది 100 సంవత్సరాల తర్వాత వ్యక్తం అవుతుందని చెప్పారు. అందుకే మే కాల్ డే. నేను మాస్టర్ సివి గారు గురు పూజోత్సవాలకి పాల్గొన్నాను సార్. మాస్టర్ ఈకే గారు గురు పూజోత్సవం పాల్గొన్నాను. విశాఖపట్నంలో సింహాచలంలో కొన్ని 40 సంవత్సరాలు పైబడి నిరంతరం పెడుతున్నారు. ఇప్పుడు ఈకే గారు అబ్బాయి ఉన్నారు, అనంతకృష్ణ గారు. మొన్నే 11వ జన్మ ఆ బర్త్డే నాడు అక్కడికి వెళ్ళాను సార్. నాకు ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంది. మాస్టర్ సివి గారి శిష్యులు బాగా చెప్పుకునే వ్యక్తుల్లో మాస్టర్ ఈకే గారు ఒకరు. అవును, చాలా ప్రసిద్ధులు మాస్టర్ ఈకే గారు. వారి దగ్గర 2 ఉన్నారు, అనంతకృష్ణ గారు, మాస్టర్ పార్వతీ కుమార్ గారు. వారిద్దరిని ప్రత్యక్షం కలిసి వారు పాల్గొనే అవకాశం శార్వరి వాళ్ళ అబ్బాయి పార్వతీ కుమార్ గారు. వైజాగ్ ఉంటారు వారు కూడా. ఇప్పుడు లేరు, శరీరం కూడా చాలించి. సార్ మీ ముందు మాట్లాడడం సాహసం సార్. నేను మాట్లాడలేదు. పెద్దవాళ్ళ ముందట మనం ఏం చేస్తామో చెప్పాలట, మన సరిగున్నారో ఏం చెప్తారట. చిన్నవాళ్ళ ముందు ఏం చెయ్యాలో చెప్పాలట, వాళ్ళు మారుతారట. అదే పెద్దవాళ్ళకి మనం చెప్పడం కాదట, మన అభిప్రాయాలు పంచుకుంటే మనం సరిగా లేకపోతే సవరిస్తారట. అందుకు అప్పుడప్పుడు వస్తున్నా. ముఖ్యంగా ఆనందం సార్. నిజంగా ఆత్మజ్ఞానం పొందాలంటే సశరీరంగా వెళ్ళిపోవచ్చట. ఈ పుస్తకంలో 16వ చాప్టర్లో రాశాడు సార్. అసలు మీ లక్ష్యం ఏంటి? సశరీరంగా వెళ్ళిపోవడం కోసం వచ్చి శరీరంలో కూలిపోతున్నాను అంటున్నాడు. మీ పుట్టినరోజు జరుపుకోవద్దు అంటాడు. పుట్టినరోజు జరుపుకున్నారంటే మీ వయసుని లెక్కేస్తున్నాను అంటాడు. అంటే ఒక్కటి జరుపుకోవచ్చు అంట. రామ్తా దానికి వచ్చిన క్లారిఫికేషన్ ఇస్తారు. రామ్తా ఏమంటారంటే, చెప్పండి సార్. రామ్తా ఏమంటారంటే పుట్టినరోజుగా జరుపుకోండి అంటారు, కానీ మీ ఏజ్ ని తెలియచేసే క్యాండిల్ ని పెట్టొద్దు, మీ ఏజ్ ని తెలియచేసే నెంబర్ ని అక్కడ పెట్టొద్దు. పుట్టినరోజు ఎందుకు జరుపుకోవాలి అంటే, మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పడం కోసం జరుపుకోండి అంటారు, ఒక సంబరం లాగా. ఒకవేళ మీకు క్యాండిల్ పెట్టాలి అని అనిపించింది అనుకోండి, మీ ఏజ్ 1 year తక్కువ పెట్టుకోండి అంటారు. జనరల్ గా మీ ఫిజికల్ ఏజ్ ఇవాళ 40 అనుకోండి, 39 పెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ 38 పెట్టుకోండి. అలా తగ్గి ఒకవేళ పెట్టుకోవాలి అనిపిస్తే మాత్రం అలా పెట్టుకోండి అంటుంటారు అనమాట. ఓకే మాస్టర్, నాకు పాఠశాలకి వెళ్ళే సమయం ఏజ్ ని కాల్కులేట్ చేయొద్దు అన్నారు సార్. ఎందుకంటే కాలం లేదు కదా. అవునవును, మనం చెప్పుకోవడం కోసం అంతే. థ్యాంక్ యూ సార్. మాస్టర్ సివి గారికి, పరమ గురువులందరికీ ధన్యవాదాలు. ఈ రోజు అల్లా వచ్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. సివివి గారి జ్ఞానాన్ని ఎంతో ఎంతో విస్తారంగా ఇప్పటి వరకు సార్ ద్వారా అందుకున్నాము. ప్రతి ఒక్కరూ తీరవలసిన జ్ఞానము మన ఈ గురు పరంపరలో ప్రతి ఒక్క గురువు గురించి ఎంతగానో తెలుసుకుంటున్నాము. మాస్టర్ సివివి గారు చూపించినటువంటి ఆ బాట, ఆ దారిలో పయనిస్తున్న వారికి ఆ విశేషాలు ఇంకా తెలుసు. మనం కూడా ఆ దారిలో పయనించాలంటే తప్పదు, తెలుసుకొని తీరవలసిందే.
ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 11 గంటలకి అనెస్థేషియాలో ఆ బుక్ లో